హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. ఈ ప్రత్యక్ష ప్రసారములో పాల్గొని ఆయన పాదాల చెంత నిలిచి ఉన్న హోసన్నా మినిస్ట్రీస్ పరిశుద్ధ కుటుంబ సభ్యులందరికీ కూడా నిండు మనసుతో నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ విధంగా ప్రతి దినము ప్రభు పాదాల చెంత చేరి ఆయన మాటలు వినడానికి, ఆయన మాటల చేత ఆదరించబడి, ధైర్యపరచబడి, పరిశుద్ధపరచబడి, ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడడానికి దేవుడు చక్కని సదవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ప్రతిదినము ఆయన పాదాల చెంత నిలిచి ఉండి అనేక ప్రార్థన అంశాల కొరకు ప్రార్థించడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నాడు. ఉత్తమమైన దానిని మనం ఎన్నుకొని ఆ మార్గములో మనం నడిపించబడగలిగితే ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడగలుగుతాం. ఈ విధంగా ఈ పూట మీ మధ్యలో నిలిచి ఉండడానికి, మీతో కలిసి ప్రభు మాటలు పంచుకోవడానికి కృపగలిగిన దేవుడు నాకు కూడా అవకాశం ఇచ్చి ఉన్నాడు. ఈ అవకాశం ఇచ్చిన దేవదేవునికి స్తుతి కలుగునుగాక. అలాగే అబ్రహాం పాస్టర్ గారికి కూడా నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. గత అర్ధ సంవత్సరం పాటు కృపగలిగిన దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు. మరొక అర్ధ సంవత్సరం మన కన్నుల ఎదుట నిలబడి ఉంది. ఈనాటి వరకు కూడా మనం సజీవులమై ఆయన సముఖములో ఆయనను సన్నుతించడానికి దేవుడు మనందరికీ ఆయు ఆరోగ్యాలు, కృపాక్షేమాలు మన వెంట ఉంచి నడిపించి ఈ దినమున సజీవులుగా ఆయన సముఖంలో ఆయన సన్నుతించే గొప్ప భాగ్యాన్ని కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ సంపూర్ణమైన మాసములో ఆయన సంపూర్ణమైన ఆశీర్వాదాలు మనందరికీ కృపగలిగిన దేవుడు, పరిపూర్ణుడు, సంపూర్ణుడైన యేసయ్య ధారాళముగా దయచేయునుగాక. అందరు వినయ భయభక్తులతో, శ్రద్ధాభక్తులతో చక్కగా లైవ్లో కూర్చొని ఆయన మాటలు వినాలని ప్రేమతో తెలియపరుస్తూ ఉన్నాను. కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలకిద్దాం. మీకా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 3వ వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. మీకా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 3వ వాక్యం. ఇదిగో, యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు. ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోవుచున్నాడు. మరొక్క మారు చదువుతున్నాను. ఇదిగో, యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు. ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోవుచున్నాడు. ప్రేమైన దేవుని ప్రజలారా, మీకా ప్రవక్త ద్వారా ప్రవచన పూర్వకంగా రాయబడిన ఓ చక్కని మాట. యెహోవా బయలుదేరుచు ఉన్నాడు, తన స్థలాన్ని విడిచిపెట్టి బయలుదేరుచున్నాడు. ఎక్కడికి వెళుతున్నావయ్యా అంటే చాలా చక్కగా రాయబడిన మాట. ఆయన తన స్థలాన్ని విడిచి బయలుదేరిన తర్వాత ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోవుచున్నాడు అని రాసి ఉన్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, మన యేసయ్య, మనం ఆరాధించుచున్న యేసయ్య ఎవరు అని మనం చూడగలిగితే, మన కొరకు ఆయన దిగి వచ్చే దేవుడు, మన కొరకు దిగి రానై ఉన్న దేవుడు. నిశ్చయముగా ఆయన మన మధ్యలో దిగి వచ్చి ఉన్నాడు అనే మాటలో సందేహమేమీ లేదు. ఆయన తన స్థలాన్ని విడిచిపెట్టి బయలుదేరి వచ్చెను అని రాసి ఉంది. ఆయన స్థలం ఎక్కడా అని మనం చూడగలిగితే పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది. ఆయన మహోన్నతుడని, మహాఘనుడని, మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో ఆయన నివసించువాడు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కోట్ల కొలది దేవదూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేయబడుతూ 24 పెద్దల మధ్యలో
అత్యున్నతమైన సింహాసనం మీద, పరిశుద్ధమైన సింహాసనం మీద, మహిమగల సింహాసనం మీద మహాప్రభావముతో నిండుకొని ఉండి పరలోకమంతా కూడా ఆయన్ను పొగుడుతూ ఉండగా, ఆయన్ను ఘనపరుస్తూ ఉండగా, ఆయన్ను సేవిస్తూ ఉండగా, ఆయన్ను స్తుతిస్తూ ఉండగా, ఆ స్తుతుల మీద ఆసీనుడిగా మార్చబడిన దేవాతి దేవుడైన యెహోవా ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద ఆయన నడవబోచున్నాడు అన్నాడు. ఈ రోజున ఒక వ్యక్తి ఒక ఉన్నత స్థానములో గనక ఉండగలిగితే, ఒక అధికారంలో గనక ఉండగలిగితే, ఆ అధికారాన్ని దిగి రమ్మంటే రాడు. ఒక మెట్టు ఎక్కి పైకి వెళ్ళమంటే ఎక్కి వెళ్ళగలుగుతాడు, కానీ ఒక మెట్టు దిగి రమ్మంటే దిగి రానే రాడు. ఎందుకయ్యా అంటే అతని స్టేటస్ ఏమైపోతుందో, ప్రిస్టేజ్ డౌన్ అయిపోతుందేమో అనుకొని దిగడానికి ఇష్టపడడు, ఎక్కడానికే ఇష్టపడతాడు. కానీ మన యేసయ్య ఎలాంటి వాడు అంటే పరలోకాన్ని విడిచిపెట్టి, పరలోకములో దేవదూతల ఆరాధనని విడిచిపెట్టి, సింహాసనాన్ని విడిచిపెట్టి ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద, భూమి యొక్క ఉన్నత స్థలం అనగానే గుర్తొచ్చేది అది సంఘము అని అర్థం. ఆ సంఘం పరిశుద్ధపరచబడిన సంఘం, పవిత్రపరచబడిన సంఘం. ఆ సంఘం ఎవరో కాదు, నీవు నేను మనమై ఉన్నాం. ఆయన మన మధ్యలోకి దిగి వచ్చి మన మధ్యలో ఆయన నడవాలి అని కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లైవ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన మాట ఏమిటయ్యా అంటే, ఈ రాత్రి ఎందరైతే ఆయన మాటలు వినడానికి ఆయన పాదాల చెంత చేరి ఉన్నారో, నిశ్చయముగా నా యేసయ్య నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు, సంఘము కొరకు ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి దిగి ఆయన మన మధ్యలోకి దిగి నడవబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన మధ్యలో దిగి వచ్చి ఉన్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి కనుక ప్రభుని మనం అడిగామనుకో, ప్రభువా ఎందుకని పరలోకాన్ని విడిచిపెట్టి బయలుదేరి వస్తున్నావు? ఎందుకని మా మధ్యలోకి మీరు దిగి రావాలి అని కోరుకుంటున్నావు? ఎందుకు దిగి రావాలి అని ఆశపడుతున్నావు? దిగువచ్చిన మీరు మా జీవితంలో ఏం చేయబోతున్నారు అని మనం బైబిల్లో కనుక చూడగలిగితే, కొంతమంది భక్తులు ఈ విధంగా మాట్లాడుతారు. ఒక భక్తుడు ఈ విధంగా అంటాడు, అయ్యా ఆకాశముని వంచి మీరు మా మధ్యలోకి దిగిరండి అని కోరుకుంటాడు. ఆకాశాన్ని వంచి మా మధ్యలోకి రండి అయ్యా అని కోరుతున్నాడు. మరొక ప్రవక్త ఏమంటాడో తెలుసా? గగనమును చీల్చుకొని నువ్వు దిగి వచ్చేదవు గాక, నువ్వు దిగి రాగయ్యా, గగనమును చీల్చుకొని దిగి రండి. నీ సన్నిధిలో పర్వతములు కరిగిపోవునట్లుగా, తత్తరిల్లిపోయేటట్లుగా, అలాగే అన్య జనులందరూ కూడా, శత్రువులందరూ కూడా నీ నామాన్ని గురించి తెలుసుకునేటట్లుగా, గచ్చ పొదలని అగ్ని ఏ విధంగా కాల్చి వేస్తుందో, అగ్ని నీళ్ళని ఏ విధంగా పొంగేటట్టు చేయగలుగుతుందో, భీకరమైన కార్యాలు చేసి అన్యజనులు దాన్ని చూచి కలవర పడేటట్టుగా నువ్వు దిగిరా అని కోరుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూడగలుగుతున్నాం. ఈ రాత్రి నీవు కూడా యేసయ్యా నా కొరకు మీరు దిగిరండి, నా కుటుంబము కొరకు దిగిరండి, నా సంఘము కొరకు మీరు దిగిరండి అని గనక ప్రభువుని పిలవగలిగితే, నిశ్చయముగా నా యేసయ్య నీ కొరకు దిగి రానై ఉన్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. నీ కొరకు ఆయన దిగి రానై ఉన్నాడు, నీ కొరకు దిగి రానై ఉన్నాడు. దిగి రానై ఉన్న దేవుడు ఏం చేయబోతున్నాడు, ఎందుకు దిగి రావాలి అని ఆయన కోరుకుంటున్నాడు అని పరిశుద్ధ గ్రంథములో కొన్ని మాటలు క్లుప్తంగా నేను మీతో పంచుకుంటాను. మొదటిగా చదువుదాం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 7-8 వాక్య భాగాలు ఒకసారి మనం చదువుకుందాం. మరియు నిర్గమకాండం 3వ అధ్యాయం బైబిల్ ఉన్నవారు తప్పనిసరిగా బైబిల్ తెరచి చక్కగా చదవాలి. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర్రను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి
మంచి దేశమునకు, విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. గడిగ చప్పులు పడి ప్రభు నామాన్ని గణపరుద్దాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ చరిత్ర మనందరికీ బాగా సుపరిచయమైన చరిత్ర. అబ్రహాం గారు చేసిన ఒక చిన్న పొరపాటును బట్టి, గాఢ నిద్రపోయిన కారణాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలు ఇంచుమించుగా 430 సంవత్సరాలు ఐగుప్తీయుల బానిసత్వంలో బ్రతికినట్టుగా మనము చూడగలుగుతున్నాం. ఐగుప్తీయుల యొక్క ఇనప కొలిమిల పెట్టబడి కాల్చబడుతూ వచ్చారు. ఐగుప్తీయుల యొక్క కాడి పలుపు వారి మీద పెట్టబడినప్పుడు మెడ వంచబడిన వారై, నడుము వంగిపోయిన వారై వారు బ్రతికినట్టుగా బైబిల్లో సెలవిచ్చిన చక్కని మాటలు మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, బైబిల్ రాయబడిన చక్కని మాట ఏమిటయ్యా అంటే, ప్రభు ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఏమిటయ్యా అంటే, నేను వారిని విడిపించుటకును నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. ఎందుకని తన స్థలాన్ని విడిచిపెట్టి ఆయన దిగివచ్చాడు అని చూడగలిగితే, వారిని విడిపించడానికి అలాగే నడిపించడానికి నేను దిగివచ్చి ఉన్నాను అన్నాడు. ఎందుకు దిగావు ప్రభువా అని ఆయన అడిగితే, ఏం చూచి దిగావు ప్రభు అంటే, ప్రభు అంటున్నాడు, నేను వారి మొర్రను విన్నాను అంటాడు. వారి బాధను నేను చూచాను అన్నాడు. విన్న దేవుడు చూచాడు, చూచిన దేవుడు విడిపించాడు, విడిపించిన దేవుడు నడిపించినట్లుగా మనము చూడగలుగుతున్నాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో బ్రతుకుతూనే ఉన్నారు. కంటి నిండా కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తున్న దినాలు, కష్టపడుతున్న దినాలు, ప్రయాసపడుతున్న దినాలు, చెమటోడుస్తున్న దినాలు. ఎంత ప్రయాసపడినా కూడా ప్రయాసకు తగిన ప్రతిఫలాలు కళ్ళతో చూడలేని పరిస్థితులు, ఆశీర్వాదాన్ని నోచుకోలేని పరిస్థితి, ఆనందం సంతోషం వారి జీవితంలో కలగట్లేదు. కారణం ఏమిటయ్యా అంటే, బానిసత్వంలో బ్రతుకుతూ ఉన్నారు. ఐగుప్తీయులు దుష్టులు, దుర్మార్గులు, నీచులు. వారు పెడుతున్నటువంటి శ్రమకి ప్రజలు తట్టుకోలేకపోతూ ఉన్నారు. వాళ్ళ పని ఏమిటయ్యా అంటే, ఇటుకలు తయారు చేసే పని. ఇశ్రాయేలులందరూ కూడా ఉదయం లేచిన దగ్గర నుండి పడుకునేంత వరకు కూడా వెట్టి చాకిరి పనులు చేయిస్తూ ఉన్నారు ఐగుప్తీయులు. అందుచేత ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బాధను తట్టుకోలేకపోయారు. దేవుని సముఖానికి వెళ్ళారు. దేవుని సన్నిధిలో మర్ర పెట్టడము తప్ప వారు ఏమీ చేయలేకపోతూ ఉన్నారు. ఎందుకో తెలుసా? ప్రార్థనే మాకు ఆయుధం, ప్రార్థన తప్ప మరొక ఆయుధము లేదనుకున్నారు ఇశ్రాయేలు ప్రజలు. అందుకనే అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుతో దేవుడు చేసిన నిబంధనని జ్ఞాపకము చేసుకోమని ప్రతిరోజు మోకరించి కన్నీళ్లు విడుస్తూ భారముతో ప్రార్థన చేయడం ప్రారంభిస్తూ ఉన్నారు. కష్టపడుతున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, ప్రయాసపడుతున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, కన్నీళ్లు విడుస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన తప్ప వేరే గత్యంతరం వారికి లేదు. ఎందుకయ్యా అంటే, నా దేవుడు, మా దేవుడు ప్రార్థన ఆలకించగలిగిన వాడు. తప్పనిసరిగా మా ప్రార్థన వింటాడు, మా మర్ర వింటాడు, అలాగే మా కన్నీళ్లను చూస్తాడు. చూచిన దేవుడు మా కొరకు దిగువస్తాడు, దిగువచ్చిన దేవుడు మమ్మల్ని విడిపిస్తాడు, విడిపించిన దేవుడు మమ్మల్ని నడిపిస్తాడు అని ప్రతిరోజు ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేయడం ప్రారంభించారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున అనేక మంది కుటుంబాల్లో కూడా ఇలాంటి పరిస్థితుల మధ్యలోనే నడిపించబడుతూ ఉన్నారు. ఏ కుటుంబంలోకి వెళ్ళి తొంగి చూచినా కూడా సంతోషము కనబడట్లేదు, సమాధానము కనబడట్లేదు, ఆనందంతో నడిపించబడుతున్నట్టుగా కనిపించట్లేదు. కారణం ఏమిటయ్యా అంటే, కష్టాల కొలిమిలో పెట్టబడి కాల్చబడుతూ ఉన్నారు, సమస్యల సుడిగుండములో చిక్కుకొని ఉన్నారు, సమస్యల సంఖ్యలతో కట్టబడి ఉన్నారు, బాధలని బంధకాలతో బంధించబడుతూ ఉన్నారు. ఏమి చేసినా ప్రయోజనం లేక, ఆశీర్వాదం లేని పరిస్థితుల మధ్యలో ఈ రోజున అనేక మంది ప్రజలు అలాగే నడిపించబడుతున్నారు. శరీరాన్ని పట్టి పీడిస్తున్న రోగాలు ఒకవైపు, పరిస్థితులని ప్రతికూలంగా మార్చబడి పరిస్థితులని పగబట్టి కుటుంబాన్ని నాశనం వైపు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఏమి చేయాలో అర్థం కాని, దిక్కు తోచని పరిస్థితుల మధ్యలో మనుషులు నడిపించబడుతున్నారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏడవడం ప్రారంభించారు, మొర్ర పెడుతూనే ఉన్నారు, ఏడుస్తూనే ఉన్నారు, కన్నీళ్లు విడుస్తూనే ఉన్నారు. ప్రేమైన సహోదరి సహోదరులారా, మన యేసయ్య మన కొరకు దిగి రావాలి. దిగి రావాలి అంటే నీవు మొర్ర పెట్టడం ప్రారంభించాలి,
కన్నీళ్ళు విడవడం ప్రారంభించాలి. ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేయడం నువ్వు నేర్చుకోవాలి. ఈ రోజున నువ్వు దేవుని సముఖంలో నిలిచి ఉండి ఇక మీదట నీ సమస్యల విడుదల పొందాలి అని కోరుకుంటున్నావా? కుటుంబంలో సమాధానం కలగాలని ఆశపడుతున్నావా? ఇంట్లో ఉన్న వాళ్ళు రక్షణ పొందాలని కోరుకుంటున్నావా? మారు మనస్సు పొందాలని, బాప్తిసం పొందాలని, సంఘములో చేర్చబడాలని, పిల్లల భవిష్యత్తు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చబడాలని, ఓ చక్కని భవిష్యత్తు వారి జీవితంలో కనబడాలని నువ్వు ఆశపడగలిగితే నీ సమస్యల నుంచి విడుదల కలుగు చేయగలిగిన దేవుడు నిశ్చయముగా మన కొరకు దిగువచ్చున్నట్లుగా నువ్వు మోకరించి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఎందుకయ్యా అంటే, ఎందుకు దిగువచ్చినావు ప్రభు అంటే, వారి మొర్ర నేను విన్నాను. మూలుగుతూ ప్రార్థన చేస్తూ ఉన్నారు, వేదనతో ప్రార్థన చేస్తూ ఉన్నారు, రోదనతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారి కన్నీటి ప్రార్థన, వారు చేస్తున్న మూలుగుతో చేస్తున్న ప్రార్థన దేవుని యొద్దకు చేరినది, నిజముగా దేవుని యొద్దకు వెళ్ళింది. మరి ఈరోజు నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుని యొద్దకు వెళ్ళగలుగుతుందా? నువ్వు చేస్తున్న కన్నీటి ప్రార్థన ప్రభు పాదాలను తడపగలుగుతూ ఉందా? నువ్వు చేస్తున్న ప్రార్థన ఆయన చెవులో జొచ్చగలుగుతుందా? నువ్వు చేస్తున్న ప్రార్థన ఆయన సింహాసనాన్ని కదిలించగలుగుతుందా? ఇశ్రాయేలు చేసిన ప్రార్థన దేవుని సన్నిధానమునకు చేరింది. దేవుడిని మూలుగుని వినాలి, దేవుడిని ప్రార్థన వినాలి. ఆయన దిగువచ్చునట్లుగా తన స్థలాన్ని విడిచిపెట్టి రావాలి అని కోరుకుంటే, మీ మధ్యలోకి దిగి రావాలని కోరుకుంటే, నీ కుటుంబంలోకి దిగి రావాలని కోరుకుంటే, ప్రార్థన ఒక్కటే ఆయుధం. ప్రార్థన తప్ప క్రైస్తవుడికి మరొక ఆయుధము లేదు. ఎవరితో పోట్లాడడం క్రైస్తవుడికి చేత కాలేదు. వారి దగ్గరికి వెళ్ళి వీరి దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ కొరకు వెళ్ళడానికి క్రైస్తవుడికి చేత కావట్లేదు. ఏమిటంటే, మేము ప్రార్థన చేస్తాం మొర్ర పెడతామని క్రైస్తవుడిగా ఉన్న ప్రతి ఒక్కడు కూడా ప్రార్థన చేయడం ప్రారంభించాలి. ఎందుకంటే సమస్యలన్నిటికీ పరిష్కారము చేయగలిగినది ఏకైక ఆయుధం ప్రార్థన ఒకటే గనక ఆ ప్రార్థన వాళ్ళు చేశారు, మొర్ర పెట్టారు, వేడుకున్నారు. పట్టు విడవక విసుకక ఎడతెగక దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చి ప్రతి దినం ప్రభు పాదాలను తడుపుతూనే ఉన్నారు. వారి మూలుగును దేవుడు విన్నాడు. విన్న దేవుడు ఏం చేస్తాడో తెలుసా? చూచినట్టుగా బైబిల్ చెబుతుంది. బాధను చూచాను అంటాడు, నిదానించి చూచాను అంటాడు. వారు దురవస్థలో ఉన్నారు, దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారు, హీనమైన స్థితిలో ఉన్నారు. వారి పరిస్థితులన్నీ ప్రతికూలంగా నిలిచి ఉన్నాయి అని ప్రార్థన విన్న దేవుడు వారి బాధను చూచాడు. నిశ్చయముగా ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఏ బాధలతో ఉన్నావో, నీ గుండె నిండా ఎంత కన్నీళ్లు పెట్టుకొని ఉన్నావో, ఈ రాత్రి నా యేసయ్య నీ బాధను చూస్తూ ఉన్నాడు, నీ కన్నీళ్లను చూస్తూ ఉన్నాడు. నిశ్చయముగా నీ దుఃఖము ఆయనకు తెలిసే ఉన్నది. ఎందు నిమిత్తము నువ్వు కన్నీళ్లు విడుస్తున్నావో నీ కన్నీళ్లు చూస్తూ ఉన్నాడు. ఎందుకు రోధిస్తున్నావో నా యేసయ్య చూస్తూ ఉన్నాడు. నువ్వు అనుకుంటా ఉండొచ్చు, నేను ఎంత కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినా ఎవరు నన్ను చూడట్లేదు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు. ఈ సమస్య నుంచి నేను విడుదల పొందగలుగుతానా? ఈ రోగం నుంచి విడుదల పొందగలుగుతానా? ఈ కష్టాల నుంచి నేను పైకి గట్టెక్కి ముందుకు కొనసాగలుగుతానా? మంచి రోజులు నేను చూడగలుగుతానా? మరలా పూర్వపు స్థితి, పూర్వపు వైభవం మా జీవితంలో కలుగుతుందా లేదో అని నిస్సందేహముతో ఒకవేళ నీవు నిలిచి ఉన్నావేమో, ఇదిగో ఈ రాత్రి కృపగలిగిన దేవుడు నీ దుఃఖం ఆయనకు తెలిసే ఉన్నది. నీ కన్నీళ్ళని ఆయన చూస్తూనే ఉన్నాడు. నిశ్చయముగా నీ కన్నీళ్లను చూచిన దేవుడు నీ కొరకు దిగిరానై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ దుఃఖం తెలుసు ఆయనకి. అందుకని నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చడానికి, నీ కన్నీటిని నాట్యముగా మార్చడానికి, నీ నోటి నిండా నవ్వును కలుగు చేయడానికి, నిత్య ఆనందం నీ తల మీద పెట్టబడి ఆనందముతో అడుగులు వేసుకుంటూ ముందుకు కొనసాగడానికి నీ మొర్రని విన్న దేవుడు విని విడిచిపెట్టలేదు. చూచిన దేవుడు చూచి చూడనట్టుగా ఉండలేదు. దిగువచ్చిన దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? వాటన్నిటిలో నుంచి విడిపిస్తూ ఉన్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, నీ బాధల నుంచి విడిపించాలని, నీ కన్నీల నుంచి విడిపించాలని, నీ రోగముల నుంచి విడిపించాలని, నీ శత్రువు కార్యము నుంచి విడిపించాలని, నువ్వు నిటారుగా నిలబడేటట్లుగా, తల ఎత్తుకొని బ్రతికేటట్లుగా, ఘనముగా బ్రతికేటట్లుగా నా యేసయ్య చెయ్యాలని కోరుకున్నవాడై నిన్ను విడిపించడానికి, విడిపించిన దేవుడు వదిలేయట్లేదు. విడిపించిన దేవుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే నడిపించడానికి అని వచ్చి ఉన్నాడు. విడిపించి నడిపిస్తున్నాడు. ఎక్కడికి నడిపిస్తావయ్యా అని ఆయన అడిగితే ఆయన అంటాడు, నేను ఏదైతే వాగ్దానం చేసి ఉన్నానో
ఆ వాగ్దాన దేశమునకు నేను తీసుకుని వెళతాను. మీరు ఏదైతే కోరుకున్నారో మీరు కోరిన రేవుకు చేరేంత వరకు కూడా నేనే నీ చెయ్యి పట్టి, నీ వెన్ను తట్టి, నీకు ఆలోచన చెప్పి నడవలసిన మార్గములో నేను నడిపిస్తాను. ఎక్కడ తొట్టిల్లిపోకుండా, ఎక్కడ పడిపోకుండా, ఎక్కడ జారిపోకుండా నేను నడిపిస్తాను. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన మన కొరకు దిగివచ్చి ఉన్నాడు. ఎందుకు దిగివచ్చి ఉన్నాడు అంటే నీ పరిస్థితి అయినా బాగా తెలుసుకొని ఉన్నాడు. నువ్వు దుఃఖములో ఉండడం చూచి ఉన్నాడు, నువ్వు బాధల్లో ఉండడం చూచి ఉన్నాడు, నువ్వు ప్రార్థన చేయడం అని చూస్తూ ఉన్నాడు. మన ప్రార్థన ఎప్పటికీ వ్యర్థము కాదు. మనం ప్రభు పాదాల చెంత కాల్చిన కన్నీరు ఎప్పటికీ వ్యర్థము కానే కాదు. నిశ్చయముగా మన మూలుగును వింటూనే ఉన్నాడు, మన ప్రార్థన వింటూనే ఉన్నాడు. నిశ్చయముగా రాబోయే దినములలో నా దేవుడు ఊహకు మించిన ఘనకార్యములని దేవుడు చేయునుగాక, మన దేశములో చేయునుగాక, మన విశ్వాసుల కుటుంబాల్లో చేయునుగాక, సంఘములలో చేయునుగాక. నిశ్చయముగా దిగివచ్చిన దేవుడు విడిపించి నడిపించబోతూ ఉన్నాడు. రెండో మాట కూడా మనం చదువుదాం. చదవండి. ఆదికాండం 11వ అధ్యాయం 5-6 వాక్యాలు ఒకసారి చూద్దాం. యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగివచ్చెను. అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినా చెయ్యకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. కనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండి అని అనుకొనెను. రెండవ మాట మనం గమనించి చూడగలిగితే, ఈ 11వ అధ్యాయంలో మనం చూడగలిగితే అంతకుముందు ఏం జరిగిందయ్యా అని చూడగలిగితే, జల ప్రళయము చేత మానవాళి సంపూర్ణముగా నిర్మూలము చేయబడ్డారు. ఒక 8 మంది మాత్రమే ఓడలో చేరి రక్షణ పొందినట్లుగా మనం చూడగలుగుతున్నాం. నోవాహు ద్వారా ఒక నూతన సంతానం ప్రారంభించబడింది, సంతానము అభివృద్ధి పొందింది, ఒక గుంపు జనాంగం తయారయ్యారు. ఆ గుంపు జనాంగం అంతా కలిసి తూర్పు దిక్కున ప్రయాణము చేసి సీనారు అనే దేశములోకి వెళ్ళి ఒక మైదానములో వాళ్ళందరూ పోగు చేయబడ్డారు. అక్కడ పోగు చేయబడిన తర్వాత వాళ్ళందరూ కూడి ఒక మాట మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారు అని మనం చూడగలిగితే, మనం ఇక మీదట ఎక్కడికి చెదరిపోకూడదు, ఎక్కడికి మనం చెదరిపోకూడదు, చెదరిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అని వాళ్ళే ఆలోచన చేసుకొని ఏమనుకుంటున్నారంటే, మనము చెదరిపోకుండానట్లుగా ఇక్కడే ఒక మంచి పట్టణం మనం కట్టుకుందాం, ఎత్తైన గోపురాన్ని ఒకటి స్థాపించుకుందాం, ఆకాశమును అంటేటట్టుగా ఒక గోపురాన్ని మనం కట్టుకొని, ఒక పట్టణాన్ని మనం కట్టుకొని, ఇక మీదట మనం ఎక్కడికి చెదరిపోకూడదు, ఇక్కడే స్టాండర్డ్ అయిపోదాం, ఇక్కడే స్థిరముగా నిలబడిపోదాం, ఇక ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు, ఇక్కడ మనం అందరం ఉందాము అని వాళ్ళందరూ మాట్లాడుకుంటూ, ఇంతవరకు మనం రాళ్లతో ఇల్లు కట్టాం కదా, ఇప్పుడు ట్రెండ్ మార్చేం చేద్దాము, బాగా ఇటుకను కాల్చిన ఇటుకతో పట్టణాన్ని కట్టేద్దాం. అంతవరకు మనం అడుసుతో ఇల్లు కట్టాం కదా, ఇప్పుడు అడుసొద్దు, ఇప్పుడు మన ట్రెండ్ మారింది కదా, తరం మారింది కదా, ఇప్పుడు ట్రెండ్ మారింది కనుక ఏం చేద్దామంటే మట్టి కీలుతో పట్టణాన్ని కట్టేసి గోపురాన్ని కట్టి మనమందరము పేరు సంపాదించుకుందాము రండి అని అందరూ మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకుంటున్నారు. ఆకాశమందున దేవుడు నరులను సృజించి వదిలేసేవాడు కాదు. వాళ్ళు ఎలా ఉన్నారని ఆకాశం నుంచి తొంగి వంగి చూస్తుంటాడు ఆయన. అందుకని బైబిల్ అక్కడక్కడ చూడగలిగితే ఆయన నరులను పరిశీలించి చూస్తూ ఉంటాడు. ఏం చూస్తున్నాడు, ఏం వింటున్నాడు, ఏం నడుస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడ కూర్చుంటున్నాడని నరుణ్ణి దేవుడు ఒక కంట కనిపెడుతూనే ఉంటాడు. ఆకాశమందున దేవుడు చూచాడు. అదేంటి,
ఏదో పట్టణము ప్రారంభించినట్టున్నారు, ఏదో గోపురము కట్టినట్టుగా చూస్తున్నారు అని అనుకొని ముందు యెహోవా దేవుడు దిగొచ్చాడట. దిగువచ్చి నరులు కడుతున్న కట్టడాన్ని చూచెను అని రాస్తుంది. విచిత్రమైన సంగతి ఏంటో తెలుసా అండి? మరలా 7వ వాక్యంలో మనం చూడగలిగితే మనము దిగిపోయి అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసయ్య, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు దిగి వచ్చారు. ఇంతకు ముందు ఒక మాట చెప్పాను, ఏమని? ఇశ్రాయేలు ప్రజలు మొర్రపెట్టినప్పుడు వారి మూలుగుని విని వారి బాధను చూచి ఆయన దిగి వచ్చాను అని రాస్తుంది. ఒక్కడే వచ్చాడు ఆ రోజు. కానీ ఇక్కడ మనం చూడగలిగితే తారుమారు చేయడానికి ముగ్గురు దిగి వచ్చారు. ముగ్గురు దిగి వచ్చారంటే ఆ సమస్య ఎంత స్ట్రాంగ్గా ఉందో. అందుకనే ముగ్గురు దిగి వచ్చి ఏమనుకుంటున్నారంటే తారుమారు చేయాలి అనుకున్నారు. ప్రేమైన సహోదరి సహోదరులారా, కాస్త వివరించి నేను మాట్లాడుతాను. ఈ 11వ అధ్యాయం మనం చూడగలిగితే, ఈ 11వ అధ్యాయంలో మనం గమనిస్తే అంతవరకు ఒకే ఒక భాష ఉంది. అది పరలోకపు భాష, దేవుని భాష. వేరే భాష లేనే లేదు. ఇప్పుడు ప్రపంచంలోకి వెళ్ళి చూడగలిగితే ఎన్నో భాషలు ఉన్నాయి. ఎన్నో భాషలు మాట్లాడే వాళ్ళు మన కళ్ళెదుట మనకు కనబడుతూనే ఉన్నారు. కానీ 11వ అధ్యాయం వరకు కూడా ఒకే భాష. 11వ అధ్యాయం నుంచి ప్రారంభించబడ్డాయి అనేక భాషలు. అంతవరకు ఒకే భాష ఉంది, అది దేవుని భాష, పరలోకపు భాష. అందమైన ఏదెనులో ఒక అందమైన తోట వేసి ఆ అందమైన తోటలో అందమైన జంటను దేవుడు పెట్టి ప్రతి చల్లని పూట వచ్చి వారితో దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు. అంటే పరలోకపు భాషతో ఆదాముతో మాట్లాడుతున్నాడు, అవ్వతో మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడే భాష ఆదాము అవ్వలకి అర్థమవుతుంది. అంత మాత్రమే కాదు సుమి, సాతాను కూడా ఈ భాష తెలుసు. ఎందుకని? లూసిఫర్ కూడా పరలోకంలో ఉన్నప్పుడు అదే భాషతో మాట్లాడేవాడు గనక అదే భాష సాతాను కూడా తెలుసు. అందుకని అవ్వతో సాతాను మాట్లాడేటప్పుడు అవ్వ మోసపోవడానికి కారణం ఏమిటాయి అంటే ఒకే భాషలో మాట్లాడుతున్నాడు గనుక. వేరే భాష అయి ఉంటే అర్థం కాకుండా ఆదాము దగ్గరికి వచ్చి ఉండేది. ఒకే భాషలో ఉన్నందువలనే మోసపోయింది. ఆ తర్వాత ఆదాము పాపం చేసి ఆజ్ఞ అతిక్రమించి ఏదైనా తోట నుంచి గెంటి వేయబడిన తర్వాత భాష మారలేదు. కయీనుతో మాట్లాడినా హేబేలుతో మాట్లాడినా అదే భాషతో మాట్లాడుతున్నాడు. నోవాహు కాలం వచ్చేంత వరకు కూడా అదే భాష ఉంది. నోవాహు తర్వాత కూడా సంతానం తర్వాత కూడా అదే భాష ఉంది. ఒకే భాష మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు భాషలు ఎందుకని తారుమారైపోయాయి? తారుమారు అవ్వడానికి గల కారణం ఏంటి? ఆయన దిగి రావడానికి గల కారణం ఏంటి? ఒక్కడు కాదు, ముగ్గురు దిగి రావడానికి కారణం ఏంటి? మనము దిగి వెళ్ళి ఏం చేయాలన్నాడంట? తారుమారు చేయాలి. తారుమారు చేయడానికి దిగి వెళుదాం. మనం గందరగోళం అవ్వాలి, తారుమారు చేయబడాలి అని ఆయన దిగి వచ్చాడంట. మన దేవుడు ఎవరయ్యా అంటే తారుమారు చేసే దేవుడు, తారుమారు చేయగలిగిన దేవుడు. తారుమారు ఎందుకు చేశాడు అని కాస్త మనం ఆలోచన చేయగలిగితే, వాళ్ళు ఆలోచిస్తున్న ఆలోచన ఏమిటయ్యా అంటే ఇటుకలకు ప్రతిగా, రాళ్లకు ప్రతిగా ఇటుకలతో పట్టణాన్ని కట్టాలి, అడుసుకు ప్రతిగా మట్టి కీలుతో ఏం చేయాలంటండి? పట్టణాన్ని కట్టాలి అనుకున్నారట. దేవుని ఆలోచన వేరు, దేవుని చిత్తం వేరు. ఓ పట్టణాన్ని కట్టి ఆ పట్టణంలోనే స్టాండర్డ్గా నిలబడిపోదాం అనుకున్నారట. గోపురాన్ని కట్టి ఆ గోపురంలోనే స్టాండర్డ్గా ఉండిపోవాలనుకున్నారట. దేవుని మనసులో ఉన్న ఆలోచన ఏంటో తెలుసా? దేవుడు ఆదాము దంపతులని ఆశీర్వదించేటప్పుడు ఒక మాట అన్నాడు. దేవుడు వారిని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపండి అన్నాడు. భూమిని నింపండి. భూమి అంతా నింపబడాలి. ఒకే స్థలంలో కాదు, ఒక దేశంలోనే కాదు, ఒక ప్రదేశంలోనే కాదు, ఒక మైదానంలోనే కాదు, భూమి అంతటా నింపండి అని ప్రభు సెలవిచ్చాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తన వెంట ఉన్నటువంటి 12 మంది శిష్యులకి ఆజ్ఞ ఇచ్చేటప్పుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, యెరూషలేములో కూర్చోవద్దు,
సమరయ ప్రాంతంలోనే కూర్చోవద్దు, యూదుల మధ్యలోనే మీరు కూర్చోవద్దు. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మీరు ఒక ప్రాంతానికి చెందినవారు కాదు, ఒక దేశానికి చెందినవారు కాదు, ఒక సంఘములోనే ఉండేవారు కాదు. మీరు ప్రపంచమంతా వెళ్ళాలి, సర్వలోకానికి వెళ్ళాలి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి అని ప్రభు కూడా తన మనసులో ఉన్న ఆలోచన అది. అందుకని ఈ రోజున భారతదేశంలో సువార్త అందింది అంటే, యేసు ప్రభువుని గురించి మనకు తెలిసింది అంటే, పరిశుద్ధాత్మ అనుభవాలు మన మధ్యలో కనబడుతున్నాయి అంటే కారణం ఏంటో తెలుసా? అలనాడు థామస్ మన భారతదేశానికి వచ్చిన కారణాన్ని బట్టి ఆయన నేను భారతదేశానికి వెళ్ళను, ఇక్కడ కూర్చొని చేసుకుంటాను అనుకొని ఉంటే ఈ రోజున మన గతి ఏమై ఉండేదో. దేవుని మనసులో ఉన్న ఆలోచన ఏమిటాయి అంటే, మీరు భూమిని నింపమని. వీళ్ళ ఆలోచన ఏమిటాయి అంటే, అంత దూరం మనం వెళ్ళలేం, ఇక్కడే స్టాండర్డ్ అయిపోదాం, ఇక్కడే నిలిచిపోదాం, ఇక్కడే గోపురాన్ని కట్టుకుందాం, ఇక్కడే పట్టణమును కట్టుకొని ఇక్కడే స్టాండర్డ్గా ఉండిపోదాం అనుకున్నారు ప్రజలందరూ. దేవుని మనసులో ఉన్న ఆలోచనకి భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. మనిషి యొక్క ఆత్మ అక్కడ పనిచేస్తుంది, శరీర ఆత్మ అక్కడ పనిచేస్తుంది, స్వతంత్రపు ఆత్మ అక్కడ పనిచేస్తుంది. అందుకని ప్రభు ఏం చేయాలనుకున్నాడు తెలుసా? నా ఆలోచన కాకుండా, నా చిత్తము కాకుండా, నా సంకల్పము కాకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు చేయడానికి నిర్ణయించుకుంటారా? మీ ఆలోచన ప్రకారంగా నడిపించబడడానికి మీరు ఇష్టపడతారా అని ఏమనుకున్నాడు తెలుసా? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసయ్య, పరిశుద్ధాత్ముడు ముగ్గురు దిగి వచ్చి ఏం చేస్తారో తెలుసండి? తారుమారు చేశారు. అంటే అర్థం ఏమిటో తెలుసండి? దేవుని చిత్తము చెయ్యకుండా, దేవుని సంకల్ప ప్రకారం నడిపించబడకుండా, దేవుని ఆలోచన ప్రకారంగా నడిపించబడకుండా, ఏ సంఘంలో ఏ సేవకుడు ఉన్నా, ఏ విశ్వాసి ఉన్నా, ఎవరు ఉన్నా సరే దేవుని చిత్తానికి భిన్నముగా గనక ప్రవర్తించడము గనక ప్రారంభిస్తే, దేవుని ఆలోచన ప్రకారముగా కాకుండా సొంత ఆలోచన ప్రకారంగా నడిపించబడడానికి ఇష్టపడితే దేవుడు ఊరుకోడు, దిగి వచ్చేస్తాడు. ఆ సంఘంలోకి దిగి వస్తాడు, ఆ కుటుంబంలోకి దిగి వస్తాడు, ఆ సేవకుడి దగ్గర దిగి వస్తాడు. ఏం చేస్తాడు? తారుమారు చేస్తాడు. తారుమారు చేయడం అంటే ఏంటి? ఇక మీదట నీ చిత్తము జరగకుండా, నీ ఆలోచన ప్రకారంగా జరగకుండా, నువ్వు నడిచినట్టుగా నడవకుండా, దేవుని ఆలోచన ప్రకారంగా జరిగేటట్టుగా ఆయన చెయ్యడానికే దిగి రానై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ప్రేమైన సహోదరి సహోదరులారా, ఏ సేవకుడైనా, ఏ విశ్వాసి అయినా సొంత ఆలోచన ప్రకారంగా నడవకూడదు, మనుషుల ఆలోచన ప్రకారం నడిపించబడకూడదు. నరుని హృదయంలో ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి, మనస్సులో తలంపులు ఎక్కువగా వస్తాయి. కానీ యెహోవా తీర్మానమే స్థిరముగా నిలబడాలి. అందుకని వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, ఇటుకలు వద్దు, రాళ్ళు వద్దు, ఇటుకలు అంటే దేవుని ఆలోచనకు ప్రతిగా సొంత ఆలోచన. ఎందుకని? ట్రెండ్ మార్చేద్దాం మనం. ఇంతవరకు ఇలా ఉంది కదా, ఇప్పుడు ట్రెండ్ మార్చేసి ఏం చేద్దాం? ఇటుకలతో కట్టేసుకుందాం, మట్టి కీలుతో కట్టేసుకుందాం, ఆకాశాన్ని అంటేటట్టుగా ఎత్తైన గోపురం కట్టేసుకుందాం, ఆకాశాన్ని అంటాలంట. ఎందుకని? వాళ్ళలో ఎవరు అడిగారు, ఆకాశాన్ని అంటేటట్టుగా ఎందుకయ్యా కట్టుకునేది, ఇంత పట్టణం ఎందుకు కట్టుకునేది వాళ్ళలో అడిగితే ఏమన్నా తెలుసా? నోవహు తాత ఏం చెప్పాడురా నీకు? 40 రాత్రింబగలు వర్షము కురిసిందని చెప్పారు కదా, ఆకాశము తూములు ఇప్పబడ్డాయి ఏంటి, అలాగే పర్వతాలు మునిగిపోయాయి, కొండలు మునిగిపోయాయి. ఆ పడవ ఎక్కడికి వచ్చింది? అరారాతు పర్వతం మీద నిలబడింది. అందుకని ఆ వరద, ఆ తుఫాను, అలాంటి జల ప్రళయం ఒకవేళ మరలా వస్తే ముందు జాగ్రత్త. వస్తే అందుకని దాన్ని తట్టుకునేటట్టుగా, దానికి నిలబడేటట్టుగా మనం ఏం చేసుకుందాం? మంచి పట్టణం గట్టిగా స్ట్రాంగ్గా కట్టుకుందాం, ఎవ్వడు కదిలించకుండా, జలప్రలయం రాకుండా. నోవహు తాత చెప్పాడు కదా, నోవహు తాత మనకు ఉపదేశం చేశాడు కదా, ఆయన ఉపదేశం చేశాడు, జలప్రలయం వస్తే ఇలా ఉంటుందని చెప్పాడు కదా. అందుకని మన జాగ్రత్త తీసుకుందాం అని పట్టణం కట్టాలనుకుంటున్నారు. అదే నోవహు తాత మరొక ఉపదేశం కూడా చేశాడు. ఏమని చేశాడు? దేవుడు మరల పశ్చాత్తాపడ్డాడు, నరుని హృదయం ఇలాగే ఉంటుంది,
నరుని యొక్క ఆలోచనలు ఇలాగే ఉంటాయి అని దేవుడే పశ్చాత్తపడి ఇక మీదట ఇలాంటి జల ప్రళయమును మరలా నేను రప్పించను అని చెప్పి నిబంధన చేసి ఇంద్రధనుస్సును ఆకాశంలో పెట్టాడు. మరి ఈ ఉపదేశం ఏమైపోయిందో? ఆ ఉపదేశం వరకే వింటున్నారు. జలప్రళయం వచ్చిందని ఆ ఉపదేశం వరకే వింటున్నారు. కానీ నిబంధన ప్రభువు చేశాడు, ఇక జలప్రళయం రాదు, నిబంధన చేశాడు కనుక ఇంద్రధనుస్సు కూడా ఆకాశంలో వచ్చింది, ఆయన నిబంధన మీరేవాడు కాదు, మాట తప్పేవాడు కాదు అని ఆ ఉపదేశాన్ని మీరు గ్రహించలేదు. ఎందుకంటే సొంత ఆలోచనలు ఎక్కువైపోయాయి కనుక. సొంత ఆలోచనలు ఎక్కువైపోయి ఈరోజున చాలామంది కుటుంబాలు గందరగోళం అవ్వడానికి, పిల్లల జీవితాలు గందరగోళం అవ్వడానికి, సంఘాలు గందరగోళం అయిపోవడానికి కారణం ఏంటి? ఇంగిలీష్ తరాకులాగా మార్చబడ్డానికి, తెగిపోయిన గాలిపటం వలె మార్చబడ్డానికి, చదిరిపోయిన గూడు వలె కుటుంబాలు మార్చబడ్డానికి గల కారణం ఏమిటాయి అంటే వాళ్ళు చేస్తున్న తప్పుడు నిర్ణయాలు. దేవుని ఆలోచనకు లోబడకుండా, దేవుని యొక్క నడిపింపుకు లోబడకుండా, దేవుని యొక్క వాక్యానికి లోబడకుండా, దేవుని చిత్తానికి అప్పగించుకోకుండా ఇది దేవుని చిత్తమా కాదా, ఇది దేవుని ఆలోచన కాదా అని ఆలోచించకుండా వారికి నచ్చినట్టుగా, వారికి మెచ్చినట్టుగా, వారు కోరుకున్నట్లుగా ఈ రోజున అనేక మంది నడిపించబడుతున్నారు. అది వివాహ విషయమైన, పిల్లల భవిష్యత్తు విషయమైన, ఉద్యోగ విషయమైన, మరి ఏదైనా సరే దేవుని చిత్తానికి భిన్నముగా కనుక నువ్వు చేస్తే గందరగోళమే. దేవుని ఆలోచనకి విరుద్ధంగా నువ్వు ప్రవర్తిస్తే అది గందరగోళమే. అందుకనే దేవుడు తారుమారు చేయడానికి దిగి వచ్చి ఉన్నాడు. వారి ఆలోచనలు తారుమారు చేయడానికి వచ్చి ఉన్నాడు. వారి తలంపులను తారుమారు చేయడానికి వచ్చి ఉన్నాడు. ఆయన చిత్తమే జరుగునట్లుగా, ఆయన ఆలోచన ప్రకారమే జరుగునట్లుగా ఆయన దిగి వచ్చి ఉన్నాడు. ఏమంటారు తెలుసండి వాళ్ళు? మళ్ళా ఆకాశాన్ని అంటేటట్టుగా కట్టాలట. ఆకాశాన్ని అంటాలి అంటే ఏమాలంటే పేరు సంపాదించుకోవాలి. ఎందుకు ప్రభా దిగు వచ్చావంటే వాడు పేరు సంపాదించుకోవాలనుకుంటున్నాడు. నా సింహాసనాన్ని తాకెంత ఎత్తులో కట్టాలనుకుంటున్నాడు. అందుకని దిగు వచ్చేసాను. బైబిల్ ఏమంటుంది? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. కానీ మనుషులు ఏమనుకున్నారు తెలుసా? ఆకాశాన్ని అంటాలి అంటే ఆయనతో సరి సమానమైన ఘనత రావాలి, ఆయనకు సరి సమానమైనటువంటి పేరు రావాలి. ఆకాశాన్ని అంటేటట్టుగా, సింహాసనము అంటుకునేటట్లుగా మనం కట్టాలి. బైబిల్ ఏమని రాయబడింది తెలుసండి? లూసిఫర్ పాతాళములో పడిపోక మునుపు ఏమనుకున్నాడు తెలుసండి? సభాపర్వతం మీదకి నేను ఎక్కాలి, ఆయనతో నేను ఏం చేసుకోవాలంట? సమానంగా చేసుకోవాలి అని తన మనస్సులో అనుకున్నాడంట. మికాయేలుకు చెప్పలేదు, గబ్రియేలుకు చెప్పలేదు, ఏంటి వేరే వాళ్ళకి ఎవరికి చెప్పలేదు ఈ మాట. తన మనస్సులో అనుకున్నాడు. ఏమని? నేను కూడా సభాపర్వతం ఎక్కిపోవాలా, నేను కూడా ఆయనతో సమానంగా ఉండ, నాకేం తక్కువ, నేను కూడా పాటలు బ్రహ్మాండంగా పాడుతున్నాను కదా, నేను కూడా ప్రసంగాలు బ్రహ్మాండంగా చేస్తున్నాను కదా, నేను కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టాను కదా, ఫేస్బుక్ నేను కూడా పెట్టాను కదా, సమానంగా పోవాలా, సమానంగా నేను కూడా ఉండాలనుకున్నాడంట. మనస్సులో అనుకుంటేనే పాతాళంలోకి వెళ్ళిపోయాడు. మనం గుర్తుపెట్టుకోవాలి ఈ మాటలు. మనస్సులో అనుకుంటేనే పాతాళంలోకి వెళ్ళాడు. వీళ్ళు మాట్లాడుకుంటున్నారంట. మరి మాట్లాడుకుంటే ఇలా గతి ఏమవుతుందో ఆలోచన చేయాలా? అనుకుంటేనే పాతాళంలోకి పోయినోడు మాట్లాడుకుంటున్నారు. మనం ఆకాశం అంటాల మంది, ఆకాశం అంటుకొని ఆయనకు సమానంగా ఉండాలి. మన దేవుడు ఎవరో తెలుసండి? రోషము కలిగిన దేవుడు. ఆయనకు రావలసిన ఘనత, ఆయనకు రావలసిన మహిమ, ఆయనకు రావలసిన ప్రభావం ఎవ్వరికి చెందనివ్వడు. ఆయనకు ఆయనే సాటి, ఆయనకు ఆయనే పోటీ. ఆయనకు సరి సమానమైన ఘనతను పొందగలిగిన వాడు ఎవడు లేడు. ఎవడు పొందాలని కోరుకున్నా, ఆయన కంటే ఎక్కువగా ఘనత పొందాలని, ఆయన వలె ఘనతను పొందుకోవాలని, మహిమను పొందుకోవాలని కోరుకుంటే వాడికి పాతాళమే గతి. ఎందుకని తారుమారు చేస్తున్నావు ప్రభువా? దిగువచ్చి ఎందుకు తారుమారు చేస్తున్నావు అంటే
నాకంటే ఎక్కువగా. అందుకే ఏలితో అంటాడు ప్రభు, ఏలి నీవు నీ కుమారులు ఏం చేస్తున్నా, నీ కుమారుల విషయంలో నాకంటే ఎక్కువగా నీ కుమారులనే నువ్వు ఘనపరుస్తున్నావు. నీ సేవ నిలబడదు, నీ యాజకత్వం నిలబడదు అన్నాడు. ఎందుకని? ఆయనకు రావలసిన ఘనత వేరేవాడు ఎవరు తీసుకున్నాను ఊరుకోడు. ఆయన రోషము కలిగిన దేవుడు, ఆయనకు సమానంగా ఉండాలని, ఆయన ఘనతని నువ్వు దొంగిలించాలని కోరుకుంటున్నావేమో జాగ్రత్త. వీళ్ళు అలాగే చేశారు. యేసయ్య ఘనతని వీళ్ళు దొంగిలించాలని కోరుకున్నారు. అంతగా మనం కట్టేద్దాం, ఆ స్థితిలోకి మనం వెళ్ళిపోదాం. అందుకే యేసు ప్రభు కూడా అంటాడు, ఏంటి, నాకంటే నీ తండ్రినైనా, నీ తల్లినైనా, నీ భార్యనైనా, నీ పిల్లలైనా నాకంటే ఎక్కువగా ప్రేమించకూడదు అంటాడు ఆయన. నాకంటే ఎక్కువ ఉండకూడదు. అందుకనే మన మొదటి స్థానం ఎప్పుడు యేసయ్యే ఉండాలి. ఆయన స్థానం ఆయనకే ఉండాలి. ఆయన స్థానంలో ఎవరిని ఎక్కించాలనుకున్నా, ఆ స్థానంలో ఎవరు వెళ్ళాలనుకున్నా గందరగోళం అయిపోతుంది పరిస్థితి. వీళ్ళు అనుకుంటున్నారు పేరు సంపాదించుకోవాలి మనం, మంచి కట్టడం కట్టి ఇక్కడే స్టాండర్డ్ అయిపోయి ఇక్కడే గోపురాన్ని కట్టుకొని పేరు సంపాదించుకోవాలి. పేరు ఈ రోజున అనేక మంది జీవితాల్లో సేవకుడైనా విశ్వాసైనా ఇదే బాటలు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఏమని? పేరు సంపాదించుకోవాలి, నా పేరు మారు పోగిపోవాలి. ఏ సంఘంలోకి వెళ్ళినా, ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా, ఏ ఫేస్బుక్ ఓపెన్ చేసినా, ఏ ట్విట్టర్ ఓపెన్ చేసినా, ఏ ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళినా నా పేరు మారు మోగిపోవాలి, పేరు సంపాదించుకోవాలి, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి. మనం కట్టిన పట్టణం అంత పట్టణం ఎక్కడ లేదని పేరు సంపాదించుకోవాలి. మనం కట్టిన గోపురం అంత గోపురం ఎక్కడ లేదని పేరు సంపాదించుకోవాలి. పేరు సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నావా? నీ కుటుంబంలో పేరు సంపాదించుకోవాలని, సంఘముల పేరు సంపాదించుకోవాలని, నీ ఉద్యోగముల పేరు సంపాదించుకోవాలని నువ్వు పేరు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. దేవుడే నీకు పేరు సంపాదించి పెట్టాలి. కొడు చొప్పలు గట్టిగా ప్రభువుకి. ప్రభుని బైబిల్ ఏమని వాగ్దానం రాసి తెలుసా? నేను నీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పిస్తానన్నాడు ఆయన. ప్రభు నేను తెప్పిస్తాను నీకు పేరు, నేను నీకు ఘనతను కలుగ చేస్తాను, నిన్ను గొప్ప చేస్తాను, ఉన్నత స్థితిలోకి నేను తీసుకుని వెళ్ళిపోతాను, నేను నీకు పేరు తెప్పిస్తానంటే నువ్వు తెప్పించేదేక మేము ఆగలేములే కానయ్యా, మేము పేరు సంపాదించుకుంటాం. మాకు పేరు రావాలి, అందరి నోట మా పేరు కనపడాలి. దేవుడు తెప్పించేంత వరకు ఉండట్లేదు కొంతమంది సావుకులైన విశ్వాసులైన, దేవుడు పేరు తెప్పించేంత వరకు ఆగట్లేదు. ప్రభు ఏమంటాడు? లోకములో ఉన్న గనులకు కలిగిన పేరుని నేను మీకు ఇస్తాను కదా, నేను మీకు తెప్పిస్తాను కదా, నేను మీ పేరు మీకు కలుగజేస్తాను కదా అని ప్రభు అంటుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? మనం పేరు సంపాదించుకుందాం, ఆయన పేరు వచ్చి ఆయన పేరు మనకు తెప్పించే లోపల మనకు ఆలస్యం అయిపోయింది, అంతవరకు మనం ఆగలేం గనక మనం పేరు సంపాదించుకుందాం. బాగా పేరు సంపాదించుకోవాలి. ఈరోజు చాలామంది ఇదే మార్గంలో వెళ్ళిపోతారు. పేరు సంపాదించుకోవాలి, పేరు సంపాదించుకోవాలి. ఓ చర్చిలోకి వెళ్తే ఫ్యాన్ ఉంది, ఆ ఫ్యాన్కు 3 రెక్కలు ఉన్నాయంట, ఆ రెక్కల మీద 3 పేర్లు ఉన్నాయంట. ఏంటి? సుబ్బారావు, అల్లం, బెల్లం. 3 పేర్లు ఉన్నాయి. ఏంటా పేర్లు ఉన్నాయంటే, సుబ్బారావు నా పేరు, బెల్లం మా ఇంటి పేరు, అల్లం నా వ్యాపారం. ఇంకా 3 రెక్కలు ఉంటే ఆధార్ కార్డు నెంబర్ కూడా వేసి ఉండేవాడు, ఇంటి అడ్రస్ కూడా పెట్టి ఉండేవాడు. ఎందుకని? పేరు. కుర్చీలు ఇచ్చినా కుర్చీల మీద పేరు, ఫ్యాన్లు ఇచ్చినా ఫ్యాన్ మీద పేరు, లేకపోతే శిలా పలకల మీద పేరు. పేరు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజున. పాపులారిటీ సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజున. పాపులారిటీ, పబ్లిసిటీ సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నారు. జాగ్రత్త. నీ ద్వారా యేసయ్యకు పేరు కలగాలి, నీ ద్వారా యేసయ్యకు మహిమ కలగాలి.
ఒక ప్రసంగము చేస్తే యేసయ్యకు పేరు రావాలి, ఒక పాట పాడితే యేసయ్యకు పేరు రావాలి, ఒక ఆరాధన చేస్తే యేసయ్యకు పేరు రావాలి, పరిచర్య చేస్తే యేసయ్యకు పేరు రావాలి, ఒక రూపాయి సేవ కొరకు ఖర్చు పెడితే యేసయ్యకు పేరు రావాలి. నీ పేరు సంపాదించుకోవడానికి నువ్వు చేయకూడదు. అలా చేస్తే ఆ సేవ నిలబడదు, ఆ కుటుంబం నిలబడదు, గందరగోళం అయిపోతుంది. ఎందుకని? పేరు సంపాదించుకుందామంటేనే దేవుడు ఊరుకోడు. ఇప్పుడు దేవుడి పేరు అడ్డం పెట్టుకొని వీళ్ళు పేరు సంపాదించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళు పేరు సంపాదించుకుందామని నేను ముందుండాలి, టాప్ 10లో ఉండాలి, టాప్ 5లో ఉండాలి, నెంబర్ 1 పొజిషన్లో నేను ఉండాలి. ఈ 2 సంవత్సరాలు లాక్డౌన్ వచ్చిన పుణ్యాన్ని బట్టి ఇప్పుడు అందరు యూట్యూబ్ మీద పడ్డారు. సబ్స్క్రైబర్స్ ఎక్కువగా నాకే నెంబర్ 1 ఉండాలా, లైక్లు ఎక్కువగా నాకే ఎక్కువ ఉండాలా, ఏంటి నాకే ఎక్కువగా ఉండాలి, నన్ను వ్యూస్ ఎక్కువ కనపడాలా, వాళ్ళకి ఎంతమంది వీళ్ళకి ఎంతమంది. ఎందుకంటే పేరు సంపాదించుకోవడానికి ప్రాకులాడొద్దు, పబ్లిసిటీ కొరకు ప్రాకులాడవద్దు. దేవుడు నీకు పేరు తెప్పిస్తాడు. ఈ రోజున ఈ హోసన్నా మినిస్ట్రీస్ని దేవుడు ప్రపంచమంతా పరిచయం చేశాడు. దేని కొరకు? ప్రపంచానికి తెలిసేటట్టుగా ఈ హోసన్నా సంస్థని దేవుడు నిలబెట్టాడు. యేసన్న గారి పేరుని ప్రపంచమంతా తెలుసుకున్నట్టుగా దేవుడు చేశాడు. ఆయన పబ్లిసిటీ కొరకు ప్రాకులాడలేదు. పేరు తెప్పించే దేవుడు మనకున్నాడు. అంతవరకు మనం దేవుని చేతి కింద అణిగి మణిగి ఉండాలి. అణిగి మణిగి ఉండకుండా నా పేరు కనపడాలని కోరుకుంటావా, అడ్రస్ లేకుండా పోతారు. ఎందుకయ్యా అంటే గందరగోళం అయిపోతుంది. అందుకని పేరు సంపాదించుకున్నటకు కాదు, కానీ దేవుని కొరకు, దేవుని చిత్తం జరగాలి. నా ద్వారా యేసయ్యకి పేరు రావాలి, నాకు కాదు. మనము యేసయ్యకి వేదికగా మారాలి. కానీ మనం యేసయ్యకి ఏమవ్వాలండి? వేదికగా మారాలి. యేసయ్య మనకు వేదికగా మారకూడదు. మన ముఖాన్ని చూస్తే యేసయ్యను చూడాలి, మన స్వరం వినబడితే యేసయ్య స్వరం వినాలి. కానీ మన ముఖం ప్రత్యక్షం కాకూడదు, మన స్వరం ప్రజలు వినకూడదు. ప్రజలు దేవుని ముఖాన్ని చూడాలి, ప్రజలు దేవుని స్వరాన్ని వినాలి, మనుషులకు కనబడవాలని కాదు. బైబిల్ మీరు గమనించి చూడండి. దావీదు అనే భక్తుడు మనకు తెలుసు కదండి. ఆ ఇంట్లో దావీదంటే విలువలేనివాడు, దావీదంటే గొర్రెలు కాసుకునేవాడు, దావీదంటే ఒంటి మీద సరైన బట్ట ఉండదు, కాళ్ళకు చెప్పులు ఉండదు, నెత్తి మీద నూనె ఉండదు, నోటి నిండా నవ్వు సరిగా ఉండదు, కడుపు నిండా తిండి సరిగా ఉండదు. అలాంటి దావీదండి ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగితే ఆ ఫంక్షన్ కూడా నోచుకోలేని వాడు దావీదండి. విచిత్రమైన సంగతి ఏంటో తెలుసా అండి? ఈరోజు ప్రపంచ దేశాలకు వెళ్ళి చూస్తే దావీదు పేరు పెట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు, యెషయి పేరు పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు. అసలు వాళ్ళ అన్నలను గుర్తుపెట్టుకుంటారు జనాలు? వాళ్ళ అన్నలను గుర్తుపెట్టుకుంటారండి? వాళ్ళ అన్నలను గుర్తుపెట్టుకోరు, వాళ్ళ నాన్న పేరు పెద్దగా చెప్పుకోరు, దావీదు పేరే చెప్పుకుంటున్నారు. ఎందుకని? ఒకప్పుడు పేరు లేని వ్యక్తిగా ఉన్నాడు, అందరూ దృష్టిలో నీచమైన వ్యక్తిగా, తృణీకరించబడిన వ్యక్తిగా, దేనికి పనికిరాని వ్యక్తిగా ఉన్నాడు. కానీ దావీదు దేవుని చిత్తము చేస్తూ ఉన్నాడు గనక, దేవుని దృష్టిలో యథార్థవంతుడుగా కనపడ్డాడు గనక, లోకములో గనులైన వారికి కలిగే పేరుని దావీదుకు దేవుడిచ్చాడు. అందుకని దావీదు కుమారుడు అని పిలువబడ్డాడు. దావీదు పట్టణములో అని రాయబడి ఉంది. కారణం ఏంటి? దావీదుకు దేవుడు పేరే తెప్పించాడు. దావీదు పేరు, తన పేరు సంపాదించుకోవడం దావీదు ప్రయాసపడలేదు. ఈరోజు ప్రపంచమంతా దావీదు పేరు చెప్పుకునేటట్లుగా చేశాడు. ఎందుకో తెలుసా? దావీదు దేవుని చిత్తము చేసేవాడు, దావీదు దేవుని సంకల్ప ప్రకారం నడిపించబడిన వాడు, దావీదు దేవుని ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చగలిగిన వాడు. అందుకే దేవుడు తన పేరుని తాను తెచ్చుకోకపోయినా దావీదు పేరు కలిగేటట్టుగా చేశాడు. అందుకని ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఎక్కడ ఉన్నా, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా, ఎక్కడ వ్యాపారం చేస్తున్నా, ఎక్కడ చేతి పని చేస్తున్నా, ఎక్కడ చదువుకుంటున్నా, ఎక్కడ సేవ చేస్తున్నా, ఎక్కడ పరిచర్య చేస్తున్నా, మనం కోరుకోవాల్సింది ఒకటి, నా ద్వారా యేసయ్యకు పేరు రావాలి, నా ద్వారా ఈ హోసన్నా సంస్థకి పేరు కలగాలి. అంతేగాని నాకు పేరు కలగకూడదు. నాకు పేరు కాదు, సంస్థకు పేరు రావాలి. హోసన్నా మినిస్ట్రీస్కి పేరు రావాలి, నా పేరు కాదు.
యేసయ్యకు పేరు రావాలి, నా పేరు కాదు. ఒకవేళ నీవు పేరు సంపాదించుకుందాం అనుకున్నావా, దిగొస్తాడు. ఒక్కడు కాదు, ముగ్గురు దిగొస్తారు. జాగ్రత్త, ముగ్గురు దిగొస్తారు. ముగ్గురు దిగొచ్చారంటే ఎట్లా ఉంటుంది పరిస్థితి ఆలోచన చేయండి. అందుకే ఎందుకు దిగవచ్చావు ప్రభు అంటే, నా ఆలోచనలకి భిన్నంగా ప్రవర్తించారు, అందుకే దిగొచ్చా. ఎందుకు దిగవచ్చావు ప్రభు అంటే, నాకంటే ఎక్కువగా ఘనత రావాలని కోరుకుంటున్నారు, అందుకే దిగువచ్చా. ఎందుకు దిగువచ్చావయ్య అంటే, నాకు పేరు రాకుండా వాళ్ళు పేరు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. పేరు సంపాదించుకోవాలి, నేను పేరు సంపాదించుకోవాలి, నేనంటే ఎవరు జనాలకు తెలియాలా, నేనంటే ఎవరు జనాలకు తెలియాలా. నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్ళాలి. నేను ప్రార్థనలో నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్ళాలని కోరుకుంటే ఎంత బాగుంటుందండి. వాక్యంలో నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్తే ఎంత బాగుంటుందని కోరుకుంటే ఎంత బాగుంటుందండి. పరిశుద్ధతలో నెంబర్ 1గా ఉంటే బాగుంటుందని కోరుకుంటే ఎంత బాగుంటుందండి. విశ్వాస జీవితంలో నెంబర్ 1గా ఉండాలని కోరుకుంటే ఎంత బాగుంటుందండి. పేరు కోసం కాదు మనకు కావాల్సింది. మనం ఏది చేసిన పేరు కొరకు కాదు. రూపాయి ఇస్తాడు అంటే, రూపాయి ఇస్తాడండి, అబ్బో ఏ ఛానల్ పట్టినా వాడు రూపాయి గురించి చెప్పుకుంటూ తిరుగుతారు జనాలు. పేరు కరోనా బాధితులకు చేసేదేమో కొంచెం పబ్లిసిటీ, ఇంత పేరు ఏంటి, పేరు సంపాదించుకో. దేవుడు ఉన్నాడు, కుడి చేతితో చేసేది ఎడమ చేయకూడదు, తెలియకూడదురా అంటే ప్రపంచమంతా పబ్లిసిటీ అవ్వాలా. ఎందుకంటే పేరు సంపాదించుకోవాలి. పేరు సంపాదించుకోవాలని కోరుకోకూడదు. నేనైనా నువ్వైనా ఒకవేళ నేను పేరు సంపాదించుకోవాలనుకుంటే నా జీవితం కూడా గందరగోళమే. వాక్యం అనేది నీ వట్టుకే కాదు, నాకు కూడా ఉంది. నా మొదలుకొని నీ వరకు మన ద్వారా యేసయ్యకు పేరు కలగాలి, మన ద్వారా హోసన్నా మినిస్ట్రీస్కి పేరు కలగాలి. కొడుచొబ్బలు గట్టిగాను. సంస్థకి పేరు కలగాలి, వ్యక్తికి కాదు, సంస్థకు పేరు రావాలి. యేసయ్యకు పేరు కలగాలి, మన ద్వారా యేసయ్య నామం కనపరచబడాలి. అలా కాకుండా చేసావా, దిగొస్తారు ముగ్గురు. అందుకని ఏమన్నా ముందేమో చూసి వచ్చాడు ఆయన. తర్వాత ముగ్గురు వచ్చి ఏమనుకున్నా తెలుసా, ఇంతవరకు ఒక్క భాష ఉంది, వీళ్ళకి కాదు, ఇట్లా కాదు పని. ఏంటి, దేవదూతలను పంపొచ్చు, పంపలే. మిఖాయిలను పంపిస్తే ఒక్క దెబ్బకు మొత్తం లేపేసేవాడు, మిఖాయిలను పంపించలేదు. గబ్రియేలు దూత పంపిస్తే అయ్యా ఊరుకోండి అయ్యా ఊరుకోండి అయ్యా అని సావధానంగా చెప్పేవాడు. గబ్రియేలు కూడా పంపించలేదు, ఆయనే దిగొచ్చాడు. ఆయనే దిగొచ్చాడు. ఏం చేశాడు తెలుసండి, వాళ్ళ భాషలన్నీ తారుమారు చేసేసాడంట. ఒకడొచ్చి రే ఇటుక తీసుకురారా అన్నాడు. క్యా 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 బోల్తే తో అన్నాడు. ఇదేమైందిరా అని ఒకని అడిగితే, నల్లారికింగ్లా సాఫ్టింగ్లా అన్నాడు. ఇదేందిరా. ఇంకొకటి అడిగితే, వాట్ ఆర్ డూయింగ్ నౌ అని ఇంకోటి మాట్లాడుతున్నాడు. ఇంకో దగ్గర వెళ్తే ఓట మాడదీయా అంటున్నాడు ఇంకొకడు. రకరకాల భాషలు. ఒక ఇంట్లోనే భార్య ఒక భాష, కొడుకు ఇంకొక భాష, భర్త ఇంకొక భాష, అత్త ఇంకొక భాష, మామ ఇంకొక భాష. సరేండి, అక్కడక్కడ గందరగోళం. సైకిల్తో ఎంతవరకు అర్థం చేసుకుంటారండి. భాష ఉంది ఎందుకంటే మనోభావాలు అర్థం చేసుకోవడానికి. ఆ మనోభావాలు అర్థం చేసుకోవడానికి ఆ భాష లేకపోతే ఎంతవరకు సైకిల్ చేస్తే ఒకటి తెమ్మంటే ఒకటి తీసుకొస్తున్నారు. భాష అర్థం కావట్లేదు, తారుమారైపోయింది. ఒక ఇంట్లో ఉన్న వాళ్ళే ఏమయ్యారండి, ఎవరి భాషలు మాట్లాడే వాళ్ళందరూ కలుసుకున్నారు. క్యాక్యా అన్న వాళ్ళు ఒక పక్క వెళ్ళిపోయారు, నల్లారి కింగ్లు అన్న వాళ్ళు ఇంకొక పక్క వెళ్ళిపోయారు. నా భార్య పోతుంది అనుకుని పోయింది, ఎందుకని భాష తెలియదు. గందరగోళం ఈరోజు ప్రపంచమంతా వ్యాపించేశారు. ప్రపంచంలో అన్ని భాషలు ఎందుకు వచ్చాయి? ఆ 11వ అధ్యాయమే కారణం. దిగువచ్చిన దేవుడు తారుమారు చేశాడు. అంటే దీని అర్థం ఏమిటంటే, దేవుని చిత్తానికి భిన్నముగా, దేవుని ఆలోచనకు భిన్నముగా నువ్వు ఏది చెయ్యాలనుకున్నా, దేవునికి రావలసిన ఘనత రానివ్వకుండా నువ్వు ఏది చేయాలనుకున్నా, నీ సొంత పేరు రావాలని నువ్వు కోరుకున్నా, దేవుడు ఊరుకోడు. గుర్తుపెట్టుకో, వాళ్ళు సేవకులైన విశ్వాసులైన దేవుడు ఊరుకోడు, దిగువచ్చేస్తాడు. దిగువచ్చాడంటే ఏమవుతుందండి, తారుమారే. ఎందుకంటే దేవుని చిత్తమే జరగాలి, దేవుని ఆలోచనే జరగాలి మన పట్ల. అందుకనే బైబిల్లో యేసు ప్రభు గురించి రాయబడి ఉంటుంది, గ్రంథపు చుట్టలో నా గురించి ఏమని వ్రాయబడి ఉన్నదో, ఇదిగో నీ చిత్తము చెయ్యడానికి నేను వచ్చి ఉన్నానయ్యా.
నీ చిత్తమే చేయడానికి నేను వచ్చి ఉన్నాను. ఒక సేవకు వచ్చిన సేవకుడైనా, విశ్వాస జీవితం చేయడానికి వచ్చిన విశ్వాస అయినా చెప్పాల్సిన మాట, నీ చిత్తము చేయడానికి నేను వచ్చి ఉన్నాను, నీ చిత్తమే చేయడం నేను వచ్చి ఉన్నాను అనాలి. నా చిత్తం అనుకున్నావా? గందరగోళమే. అందుకని దిగి వచ్చిన దేవుడు ఏం చేయబోతున్నాడంటే, ఆయన చిత్తమే సంపూర్ణముగా మన జీవితంలో జరుగునట్లుగా ఆయన చేయునుగాక. నీ కుటుంబ విషయంలో, నీ పిల్లల విషయంలో, వివాహ విషయంలో, ఉద్యోగ విషయంలో, ప్రతి విషయంలో దేవుని చిత్తము మాత్రమే జరగాలి. దేవుని చిత్తానికి భిన్నముగా ఏది జరిగినా కూడా దిగి వస్తాడు, తారుమారు చేస్తాడు. ఆయన చిత్తమే మన పట్ల నెరవేరునుగాక. చెప్దాం గట్టిగా ఆమేన్ చెప్దామా? ముచ్చటగా మూడో మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. చూడండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 17వ వాక్య భాగం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 17వ వాక్యం. నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను మరియు చాలు, నేను దిగి వస్తాను. మోషే, ఎందుకు వస్తావయ్యా దిగి? నువ్వు దిగి ఎందుకు వస్తున్నావయ్య అంటే, నీతో మాట్లాడాలని. తన స్థలాన్ని విడిచిపెట్టి దిగి మన దగ్గరకు వస్తున్నాడు. ఆయన ఎందుకు వస్తున్నాడు? నీతో మాట్లాడాలి. నేను సేవకుడా, నేను నీతో మాట్లాడాలి. ఓ విశ్వాసి, నేను నీతో మాట్లాడాలి. నా స్వకీయ సంపాద్యమా, నా పేరు పెట్టబడిన నా జనమా, నేను నీతో మాట్లాడాలి. నీతో మాట్లాడడానికే నేను దిగివచ్చాను. ఆయన మనతో మాట్లాడడానికి ఆయన దిగి వస్తే, మనం ఆయనతో మాట్లాడడానికి టైం లేదు. ఇప్పుడు ఆయన దిగి వచ్చి మాట్లాడాలనుకుంటా ఉంటే ఈడేమో సెల్ ఫోన్లో మాట్లాడుకుంటా ఉన్నాడు. చూసారండి, ఆయన దిగి వచ్చి నీతో మాట్లాడాలనుకున్నాడు. ఆయన నీ కుటుంబంతో మాట్లాడాలి, నీ పిల్లలతో మాట్లాడాలి, నీ సంఘముతో నేను మాట్లాడాలి, నీ సేవను గురించి నేను మాట్లాడాలి, నీ భవిష్యత్తుల గురించి నేను మాట్లాడాలి, రాబోయే కాలంలో జరగబోయే సంగతులని నేను నీతో మాట్లాడాలని ఆయనే పరలోకాన్ని విడిచిపెట్టి, సింహాసనాన్ని విడిచిపెట్టి మన దగ్గరకు వచ్చాడు. మహిమ కలిగిన దేవుడు మట్టోడి దగ్గరకు వచ్చి మాట్లాడాలనుకుంటున్నాడండి. మన జీవితం ఎంత, మన బ్రతికెంత? అల్పమైన స్వల్పమైన జీవితం అంది. గడ్డి పువ్వు లాంటి జీవితం మనది. అంతలో కనబడి అంతలో మాయమైపోయే మెరుపు లాంటి జీవితం మనది. సాగిపోయే నీడ లాంటి మన బ్రతుకుతో పురుగు వంటి, మిన్నలు వంటి, చచ్చిన కుక్క వంటి, ఓటి కుండ లాంటి మన బ్రతుకులో మహిమ కలిగిన దేవుడు, ప్రభావము కలిగిన దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి మనతో మాట్లాడడానికి భూలోకానికి వచ్చి నీ దగ్గర నిలబడి నీతో మాట్లాడాలనుకుంటా ఉంటే నువ్వేమో సెల్ ఫోన్లో మాట్లాడుకుంటా కూర్చున్నావు. ఆయన మాటలు ఏమి వినబడతాయని నీకు? నీతో మాట్లాడాలి. నేను సేవకుని పంపించవచ్చు కదా, పంపను, నేనే వచ్చి మాట్లాడతాను. ప్రవక్తను పంపొచ్చు కదా, పంపను, నేనే నీతో మాట్లాడుతాను. దేవుని మనసులో ఉన్న ఆశ ఏంటో తెలుసా? నా సారూప్యంలో, నా పోలికతో చేయబడిన మానవునితో నేను మాట్లాడాలి. కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. ఈయన దిగి వెళుతుంటే, పరలోకాన్ని విడిచిపెట్టి వెళుతుంటే దేవదూతలందరూ అడ్డం వచ్చి అడిగారు, అయ్యా ఎక్కడికి వెళ్తున్నావు? భూలోకానికి వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నావు? మాట్లాడడానికి వెళ్తున్నావు. ఇంతమంది మేము ఉన్నాం కదా, మాతో మాట్లాడవచ్చు కదా. ఇంతమంది కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు, 24 పెద్దలు అక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడవచ్చు కదా. లేదు, నా పోలికలో, నా సారూప్యంలో చేయబడిన వాడితో నేను మాట్లాడాలి. అందుకే చూడండి, అందమైన ఏదెన్లో, అందమైన తోటలో అందమైన జంటను అక్కడ ఉంచి ప్రతి సాయంకాలం పూట, చల్లని పూట ప్రవేదికి వస్తున్నాడండి. ఆదాము పరలోకానికి వెళ్ళలేదండి, ఆదాము దగ్గరికే ప్రభు వస్తున్నాడు. ఎంత ప్రేమ ఉంటే, ఎంత మిక్కుటమైన ప్రేమ, తన ప్రజల ఎడల దేవునికున్న ఆసక్తి ఎలాంటిదో చూడండి. అంత పరలోకాన్ని విడిచిపెట్టి, మహిమను విడిచిపెట్టి, ప్రభావాన్ని విడిచిపెట్టి నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడాలనుకుంటే నువ్వు ఎట్లా ఉంటున్నావు? అందుకే చాలా సందర్భం, నరపుత్రుడా నీతో మాట్లాడాలనుకుంటున్నా అన్నాడు. మాట్లాడు, చక్కగా నిలబడు. వంకర టింకర నిలబడతావు ఎందుకు? వంకర బుద్ధి వేసుకొని
వంకరి మాటలు మాట్లాడుతూ వంకర బుద్ధితో, వంకర ఆలోచనతో, వంకర నడకతో ఉంటావే, చక్కగా నిలబడు. నేను నీతో మాట్లాడాలి. అటు ఇటు చూసుకుంటా కూర్చుంటావేంటి? లైవ్లో కూర్చొని 14 సార్లు లోపలికి బయట తిరుగుతా కూర్చుంటావు ఎందుకు? వంటగదిలోకి మళ్ళీ ఇంట్లోకి హాల్లోకి వచ్చి కూర్చుంటావు ఎందుకు? వంకర టింకర మాటలు ఆపేసి, వంకర టింకర నడక ఆపేసి సరిగ్గా కూర్చో, చక్కగా నిలబడు. నేను నీతో మాట్లాడాలి. చాలా విషయాలు నీతో మాట్లాడాలి. చాలా సంగతులు నీతో మాట్లాడాలి. చక్కగా నిలబడు. ఆత్మ వచ్చి అతను నిలబెడితే అప్పుడు ప్రభు మాట్లాడడం ప్రారంభించాడు. దేవుని మనసులో ఉన్న ఆలోచన ఏంటంటే మనిషితో మాట్లాడాలని. అందుకే యేసన్న గారు చక్కని పాట రాసి, అయ్యా నువ్వు కనిపించకపోతే ఒక క్షణం ఒక యుగంగా మారుతుందయ్యా, నువ్వు మాట్లాడకపోతే నా కళ్ళకి నిద్ర రాదయ్యా. నువ్వు మాట్లాడాలి. నీ స్వరాన్ని నేను వింటూనే ఉండాలి. ప్రతిరోజు ఆదాము దగ్గరకు వచ్చి మాట్లాడాడు. ప్రతిరోజు అనోకు దగ్గరకు వచ్చి 300 సంవత్సరాలు అనోకు దగ్గరకు వచ్చి మాట్లాడుతూనే ఉన్నాడు. నీతో కూడా ప్రభు మాట్లాడాలనుకుంటున్నాడు. నీతో కూడా ప్రభు ఏదేవో మాట్లాడాలనుకుంటున్నాడు. చాలా సంగతులు మాట్లాడాలనుకుంటున్నాడు. మరి ఆయన మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు వినడానికి నీ చెవులు ఆయనకి ఇవ్వగలుగుతున్నావా? ఏం మాట్లాడతావయ్యా నువ్వు? ఎలాంటి మాటలు మాట్లాడుతూ? టూకీగా ఒక 2-3 రెఫరెన్స్ మీకు చెప్తాను చూడండి. హోషేయ ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 13వ వాక్యం కనుక చదివితే, దానిని ఆకర్షించి అరణ్యములోనికి తోడుకొని పోయి ఏం చేస్తాడంట? దానితో ప్రేమగా నేను మాట్లాడతాను. ప్రేమగా నీతో మాట్లాడడానికి వచ్చాడు ఆయన. ప్రేమాస్వరూపై ఉన్న దేవుడు, ప్రేమలో పరిపూర్ణుడైన దేవుడు, తన ప్రేమ ఎలాంటిదో, ఆ ప్రేమ కుమారుని యొక్క సామ్రాజ్యం ఎలాంటిదో, తన ప్రేమ అంతటినీ నీతో చెప్పుకోవాలని కోరుకుంటున్నాడు ఆయన. ప్రేమగా నీతో నేను మాట్లాడతాను. ఈరోజున ప్రేమగా మాట్లాడేవాళ్ళు లేరండి. పగ ప్రతీకారాలతో మాట్లాడేవాళ్ళు, ద్వేష భావాలతో మాట్లాడేవాళ్ళు, కోపముతో మాట్లాడేవాళ్ళు, కసాయితనముతో మాట్లాడేవాళ్ళు, లోపల ఒక మాట బయట ఒక మాట పెట్టుకొని మాట్లాడేవాళ్ళు. ఈరోజున ప్రేమ కరువైపోయింది. ప్రేమగా మాట్లాడేవాళ్ళు లేరు. ప్రేమను పంచేవాళ్ళు లేరు. ప్రేమకు పగ ప్రతీకారాలు ఎక్కువైపోయాయి. ప్రేమగా 4 మాటలు మాట్లాడతారేమో అనుకుంటే లేదండి. మరి ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత ఎవరైనా కరోనా వచ్చింది అంటే చాలు మన దగ్గరికి పోవడం మానేసి పలకరింపులు కూడా లేవండి. ఒక విశ్వాసికి కరోనా వచ్చి బాధపడుతుంటే ఆ పాస్టర్ గారు దగ్గరికి వెళ్ళకపోయినా ప్రేమగా ఫోన్లో పలకరించేది కూడా లేదు. దశంభాగాలు మాత్రం బాగానే తీసుకుంటున్నారు, కానుకలు మాత్రం బాగానే తీసుకుంటున్నారు. ఎలా ఉన్నారని పలకరించే ఆ ప్రేమ కూడా లేదు. ఒక రకంగా చెప్పాలంటే కరోనా వచ్చిన వాళ్ళందరూ కూడా దేవుని ప్రేమ ఎలా ఉంటుందో రుచి చూచి ఉంటారు. ఎందుకంటే మనుషుల ప్రేమ కరువైంది కనుక. మనుషుల యొక్క ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు అంతమొందించబడ్డాయి కనుక. ఒక విశ్వాసి నాకు ఫోన్ చేసి అడిగారు, పాస్టర్ గారు అని మేము ఇచ్చిన దశంభాగాలు బాగానే తీసుకుంటున్నారు, కానుకలు ఇస్తే బ్రహ్మాండంగా తీసుకుంటున్నారు, బాగలేదని చెప్తే ఫోన్లో కూడా మాట్లాడడానికి కుదరదా మీకు? ప్రేమగా పలకరించే వాళ్ళు లేరండి. ఇంకొక మాట మీరు చదవండి, రూతు గ్రంథం 2:13 చూడండి. ఎక్కువ వివరించలే, టూకీగా మాట్లాడతాను. రూతు 2:13. అందుకామె నా ఏలినవాడా, నేను నీ పనికత్తెలలో ఒకదానిని కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలినగు నాయందు ప్రేమ కలిగి మాట్లాడావు కదయ్యా. నా ఎడల నీకు కటాక్షము కలగనేమని చెప్పు. బోయజు యేసు ప్రభుకు సాదృశ్యంగా కనబడుతుంటే, రూతు సంఘానికి సాదృశ్యంగా కనబడుతుంటే ఎంత చక్కగా రూతు మాట్లాడుతుంది. అయ్యా నేను విధవరాలిని, నేను అన్యురాలిని, నేను విదేశీరాలునయ్యా. మా అత్తతో పాటు ఈ ప్రాంతంలోకి నేను వచ్చాను. పొలంలో పని చేసుకుందామని వస్తే ఈ పొలంలో ఉన్న వాళ్ళు నన్ను తక్కువగా చూశారయ్యా, హీనంగా చూశారయ్యా, తృణీకరించారయ్యా. ఈ సంఘంలో అడుగుపెట్టానయ్యా, ఈ పొలంలో అడుగు పెట్టానయ్యా. ఎవరైనా ప్రేమగా మాట్లాడతారేమో, పలకరిస్తారేమో,
ఎలా ఉన్నావు అని అడుగుతారేమో అని చూశానయ్యా. ఎవ్వరు ప్రేమగా మాట్లాడలేదయ్యా. వచ్చావంటగా, నువ్వు రాగానే మామ పోయాడంటగా, నువ్వు రాగానే మీ బావ పోయాడంటగా, నువ్వు రాగానే మీ ఆయన కూడా పోయాడంటగా, మళ్ళీ మా ఊళ్ళో అడుగు పెట్టావా ఎంతమంది పోతారో, ఈ పొలంలో అడుగు పెట్టావా ఎంతమంది పోతారో, అన్ని సూటి పోటీ మాటలతోనే గాయాలు చేస్తున్నారయ్యా. కత్తి పోటు లాంటి మాటలు మాట్లాడారయ్యా. విషాన్ని చిమ్మే మాటలు మాట్లాడారయ్యా. గుండెకు గాయం చేసే మాటలు మాట్లాడారయ్యా. ఈ పొలంలో ఒక్కరు నన్ను పట్టించుకోలేదయ్యా, ఒక్కరు నన్ను ఆదరించలేదయ్యా, ఒక్కరు నన్ను పరామర్శించలేదయ్యా, ఒక్కరు నన్ను చేరదీయలేదు. నా ఏలినవాడా, నీ పొలానికి సంబంధించిన వ్యక్తి నేను కాదు, నీ పని వాళ్ళలో ఒకరిని కాదు, నేను సంఘముల విశ్వాసి నేను కాదు. నీ పొలంలో అడిగిపెట్టిన తర్వాత నా మీద నన్ను ఆదరించావయ్యా, నువ్వు ప్రేమగా మాట్లాడావయ్యా, ప్రేమగా మాట్లాడావయ్యా. ప్రేమైన సహోదరులారా, ఒక్కసారి కుటుంబ వ్యవస్థను ఆలోచన చేయండి. కుటుంబంలో ఈ రోజున భార్యాభర్తల మధ్యలో ప్రేమ ఉందా? తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ప్రేమ అనురాగాలు కనబడుతున్నాయా? అత్త కోడల మధ్యలో ప్రేమ కనపడుతుందా? ఈరోజున ప్రేమ కరువైపోయింది. ఏ ఇంట్లోకి వెళ్ళినా సమాధానం లేదు. కొంతమంది ఇళ్ళకి వెళ్తే, పాస్టర్ గారండి మా ఆయన కష్టపడి సంపాదించి తీసుకొని వస్తాడయ్యా, మంచి ఇల్లు కట్టించాడు, కోరిన బట్ట, కోరిన తిండి, అన్ని సుఖాలు ఉన్నాయి, కానీ ప్రేమగా మాట్లాడాడయ్యా. నెక్లెస్ కొని పెడితే ఏం లాభం అయ్యా ప్రేమ లేకుండా? బిర్యానీ పెడితే ఏం లాభం అయ్యా ప్రేమ లేకుండా? కోరినవన్నీ తీసుకొచ్చి పెడితే ఏం లాభం అయ్యా ప్రేమ లేకుండా? పట్టుమని 10 నిమిషాలు ప్రేమగా మాట్లాడడం చేత కాదయ్యా. సహోదరులారా, ఆలకించు ఒక్కసారి. దేవుడు నిన్ను ప్రేమించి నీకు భార్యనిచ్చాడు, దేవుడు నిన్ను ప్రేమించి నీకు భర్తనిచ్చాడు, దేవుడు నిన్ను ప్రేమించి నీకు కుటుంబాన్ని, పిల్లల్ని ఇచ్చాడు. వారితో ప్రేమని పంచుకొని మాట్లాడగలుగుతున్నావా? సంపాదించి తీసుకొచ్చి పెడుతున్నాను కదా, కావలసినవన్నీ చేస్తున్నాను కదా, నీకు ఇంకేం కావాలి అని మాట్లాడకూడదు. 10 నిమిషాలు ప్రేమతో మాట్లాడు. భర్త కష్టపడి ఇంటికి వస్తే భార్య ప్రేమగా భర్తతో మాట్లాడుతుందని ఈరోజు ఇంతేనా? ఈరోజు 500 రూపాయలు తెచ్చింది, ఏం సరిపోతాయి అనకూడదు. కష్టపడేవాడు తెలుస్తుంది. ఇంట్లో బాయిలర్ కోళ్ళ కూర్చొని తింటే ఏం తెలుస్తుంది? కష్టపడేవాళ్ళు తెలుసు సంపాదన గురించి. ఇంతేనా తెచ్చేదంటే ఎట్లాగా? ప్రేమగా మాట్లాడడం. ఒకటి గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులు కనుక పిల్లల మీద సరైన ప్రేమ చూపించకపోతే పిల్లలు ఇంకొక ప్రేమ కొరకు ఎత్తుక్కుంటారు. భర్త భార్య ఎడల తన ప్రేమను కనబరచకపోతే భార్య ఇంకొక ప్రేమను వెతుక్కుంటుంది. భర్తకు భార్య ద్వారా సరైన ప్రేమ అందకపోతే ఇంకొక ప్రేమను వెతుక్కుంటారు, జాగ్రత్త. ఇంకొక ప్రేమ వైపు మళ్ళుతారు, జాగ్రత్త. ఏ రోజున పిల్లలను కూర్చోబెట్టి 10 నిమిషాలు మాట్లాడావా? నువ్వు వచ్చే లోపల పిల్లలు నిద్రపోతారు, నువ్వు లేచి వెళ్ళిపోయే లోపల పిల్లలు నిద్రపోతూనే ఉంటారు. పిల్లలతో ప్రేమగా మాట్లాడేది ఎప్పుడండి? ప్రేమగా మాట్లాడేది ఎప్పుడు? ఆ పిల్లలతో వీళ్ళు కష్టపడి, తల్లిదండ్రులు కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని కండలు గరిగించి రక్తాన్ని ఆవిరి చేసి కాస్త కూస్తో కూడబెట్టి పిల్లలను చదివిస్తూ ఉంటే ఆ పిల్లలు ఇంకా నాకు బండి కొనియలేదే, ఏది నడుము వంగిపోయే బండి, గూనొచ్చి బండి కొనియలేదే, ఇంకా నాకు తొందరగా కళ్ళు పోయే సెల్ ఫోన్ కొనియలేదే అంటూ ఉంటారు. డాడీ ఎంత కష్టపడుతున్నావు డాడీ అని పిల్లలు తండ్రితో ప్రేమగా మాట్లాడగలుగుతున్నారా? అమ్మ మా కోసం ఇంత కష్టపడి వండి పెడుతున్నావమ్మా అని పిల్లలు తల్లులతో మాట్లాడగలుగుతున్నారా? ప్రేమ లేదండి. ఇంటికి వచ్చారంటే ఎవరి సెల్ ఫోన్ వాళ్ళదే, అమ్మది అమ్మదే, నాయనది నాయనదే, పిల్లలది. ఎవరి గదులు వాళ్ళయే, ఎవరి సెల్ ఫోన్ వాళ్ళదే, ఎవరి ఇష్టం వాళ్ళదే. ప్రేమ ఉండట్లేదు. ప్రేమ లేదు కనుక ఎవరు వస్తున్నారు? సాతానుగాడు వచ్చేస్తున్నాడు. అందుకని ప్రభు అంటున్నాడు, నేను నీతో మాట్లాడాలి, ప్రేమగా నీతో మాట్లాడాలి, నా ప్రేమ అంతటి నీకు చెప్పాలి, నా హృదయంలో ఉన్నదంతా నీకు చెప్పాలి. ఇంకొక మాట కూడా చదవడం తొందరగా ముగిచ్చేస్తున్నా. ఆదికాండం 50వ అధ్యాయం. ఆదికాండం 50వ అధ్యాయం 21వ వాక్యం. కాబట్టి
భయపడకుడి, నేను నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను. యోసేపు యేసయ్యకు సాదృశ్యం. యోసేపు గురించి చక్కగా రాయబడింది. వాళ్ళ అన్నలందరూ ఏమనుకుంటున్నారు తెలుసా? నాన్న చనిపోయాడు, నాన్న ఉంటే యోసేపు మనల్ని ఏమనేవాడు కాదు. ఇప్పుడు నాన్న కూడా చనిపోయాడు కనుక తమ్ముడికి మనం ఎంతో కీడు చేసాం, కొట్టాం, గోతులో పడేసాం, డబ్బులు కావాల్సి వచ్చి అమ్మేసుకున్నాం, చచ్చాడని కబురంతా చెప్పేశాము. ఇప్పుడు అదంతా మనసులో పెట్టుకొని ఎండింగ్ మనం సాధిస్తాడేమో, మనల్ని సాధిస్తాడేమో, ఇంకా టార్చర్ పెడతాడేమో ఇంకా అని భయపడిపోయి కబురు పంపించారు యోసేపు దగ్గరికి. యోసేపు కంటి నిండా కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తా అంటాడు, అన్నలారా ఎందుకు అలా అనుకుంటారు? మీరు ఎందుకు అలా అనుకుంటారు? మీరు నాకు కీడు చేసింది వాస్తవమే, దేవుడు ఆ కీడు నాకు మేలుగా మార్చాడు, అది కూడా వాస్తవమే అని చెప్పి వారిని ఆదరించి ఎలా మాట్లాడంటండి? ప్రీతిగా మాట్లాడాడంట, ఇష్టంగా మాట్లాడాడంట. ఏ సమయంలో మాట్లాడాడు? తనకు కీడు చేసిన వాళ్ళు, తప్పు చేసిన వాళ్ళు, పొరపాటు చేసిన వాళ్ళు తన కళ్ళ ముందే అన్నదమ్ములందరూ కనబడతా ఉంటే ఎట్లా మాట్లాడాడండి? ఇష్టంగా మాట్లాడాడట. ఈ రోజున మనం గమనించి చూడాలి. భర్త ఏమైనా తప్పు చేశాడంటే, భార్య ఏమైనా తప్పు చేసిందంటే, పిల్లలు ఏమన్నా తప్పు చేశారంటే, అబ్బో ఇంక రోజుకొక్కసారైనా గుచ్చి మాట్లాడాలా. అవునా కదండి? గుచ్చి పలానా రోజున నువ్వు అలా చేయలేదా? టీవీలో ఏమైనా వచ్చినా, ఏమైనా వార్తలు వచ్చినా ఆ వార్తలు వాళ్ళకి వినబడేటట్టు చదువుతారు. వీళ్ళు తప్పు చేశారు, పొరపాటు జరిగింది, భార్య పొరపాటు చేసింది, భర్త పొరపాటు చేశారు, పిల్లలు తప్పు చేశారు, వారి తప్పును ఒప్పుకున్నారు, వారి పాపాన్ని విడిచిపెట్టారు. పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా అదే పాపాన్ని పట్టుకొని సాధించకూడదు. సాధింపులు ఎప్పుడో పెళ్ళైన కొత్తలో ఏదో పొరపాటు చేసిందంట, మంచాన పడ్డ ముసలమ్మ ఎంతవరకు కూడా వదిలిపెట్టలేదంట. అదే సాధింపు. యోసేపు అలా చేయలేదే. యోసేపు అలా చేయలేదు కదా, కీడును జ్ఞాపకం చేసుకోలేదు. మన యేసయ్య ఎవరయ్య అంటే, మన తప్పును మనం ఒప్పుకున్నప్పుడు మన పాపములన్నీ తన వీపు వెనకబడేస్తాడంట ఆయన. ఎందుకని ముందుంటే కనబడతాయని వీపు వెనకేసుకున్నాడు. మన వాళ్ళందరూ ఏం చేస్తారు? ముందు పెట్టుకుని చూసుకుంటా కూర్చుంటారు. నువ్వు పలానా రోజు తప్పు చేసావు కదా, 2015లో అలా చేసావు కదా, 2016లో అలా చేసావు కదా, 2012లో అలా చేసావు కదా అని మనం తప్పుని కనుక గుర్తు పెట్టుకుంటున్నామంటే ఆ పాపాలను ఎదుట ఉన్నాయని అర్థం. ఇష్టంగా మాట్లాడుతున్నాడండి, కష్టంగా మాట్లాడట్లేదు, టార్చర్ పెట్టట్లేదు, సైకోలాగా ప్రవర్తించలేదు, శాడిస్ట్ లాగా ప్రవర్తించట్లేదు, ఇష్టంగా. అందుకే ప్రభు నేను నీతో ఇష్టంగా మాట్లాడాలనుకుంటున్నాను, నేను నీతో ప్రేమగా మాట్లాడాలనుకుంటున్నాను, ఒక స్నేహితుడు మాట్లాడినట్టుగా నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను. నా మాటలు వింటావా? అందుకే దిగువచ్చాను, నీతో మాట్లాడడానికి దిగువచ్చాను. మనకేమో దేవునితో మాట్లాడని టైం లేదు, దేవునితో మాట్లాడే టైం మనకు లేదు, దేవుని స్వరం వినడానికి టైం మనకు సరిపోవట్లేదు, మన వ్యవహారాలు మనకి ఎక్కువైపోయి ఆయన పరలోకం దిగవచ్చి నీతో మాట్లాడాలని నేను కోరుకుంటున్నాడు. అందుకనే యేసు ప్రభువుడు భూలోకంలో ఉన్నప్పుడు అంటాడు ఏమని? నేను పరలోకం నుంచి దిగివచ్చిన జీవాహారాన్ని నేనే అంటాడు. మనల్ని జీవింపి చేయడానికే ఆయన దిగువచ్చి ఉన్నాడు. పౌలు గారు అంటాడు, ప్రధానదూత శబ్దముతో, దేవుని బోరతో, కడబోర ధ్వనితో ఆయన మేఘ మండలం మీద దిగి రాబోతున్నాడు. ఎందుకో తెలుసా? పెళ్లి కుమార్తె సంఘాన్ని తీసుకొని వెళ్ళడానికి. ఆత్మయు పెళ్లి కుమార్తె ఎక్కి రమ్మని ఒక స్వరం వినబడగానే ఆత్మ చేత సిద్ధపరచబడిన పెళ్లి కుమార్తె పరిశుద్ధాత్మ చేత తీసుకోబడి ఎక్కడికి వెళ్తుందంట? మధ్య ఆకాశం. అందుకే ఆయన దిగి రాబోతున్నాడు. కనుక ఆయన తన స్థలమును విడిచి బయలుదేరి ఉన్నాడు. ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడబోచున్నాడు. నిశ్చయముగా నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు నా యేసయ్య దిగి వచ్చి ఉన్నాడు. దిగి వచ్చిన దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. అందరికీ నిండు మనసుతో నా ప్రేమ వందనాలు. ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి, ఉన్న పాటను మోకరించి, ఆకాశం వైపు చేతులెత్తి కనులు మూసి వినయ భయభక్తులతో ప్రార్థన చేసుకుందాం.
ఈ శుభరాత్రి ప్రభు నీతో మాట్లాడిన మాటలన్నింటిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నా కోసం దిగి వచ్చిన యేసయ్య నీ మొర్రను వినడానికి దిగివచ్చాడు, నీ బాధను చూచి దిగివచ్చాడు, నిన్ను విడిపించడానికి దిగివచ్చి ఉన్నాడు. ఆయన నిశ్చయముగా నిన్ను విడిపించి నడిపించడానికి దిగివచ్చి ఉన్నాడు. నువ్వు ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నావో, ఏ దుఃఖములో ఉన్నావో, ఏ వేదనలో ఉన్నావో, ఏ హింసలతో నడిపించబడుతూ ఉన్నావో, ఎవరికి చెప్పుకోలేని బాధతో తల్లడిల్లిపోతున్నావేమో, బ్రతుకు మీద విరక్తి కలిగి చావే శరణం అనుకుంటూ చావు వైపు పరిగెత్తుతూ ఉన్నావేమో, నా బ్రతుకు ఇంతే, నా బ్రతుకు మారదేమో అని ఇశ్రాయేలీయుల వలె మూలుగుతున్నావా? ఇదిగో నీ మూలుగును ప్రభు వింటున్నాడు. ఇదిగో నీ ప్రార్థన ప్రభు వింటూ ఉన్నాడు. ఇదిగో నీ బాధను నిదానించి ఆయన చూస్తూ ఉన్నాడు. నీ మీద లక్ష్యం ఉంచి ఉన్నాడు ఆయన. ఆయన కనుదృష్టి నీ మీద నిలిచి ఉన్నది. విడిపించడానికి దిగువస్తున్నాడు ఆయన. దిగువచ్చిన దేవుడు నీ యావత్ బాధలో నుంచి విడిపించబోతూ ఉన్నాడు. నీ దుఃఖముల నుంచి విడిపించబోతూ ఉన్నాడు. నీ బాధ నుంచి విడిపించబోతూ ఉన్నాడు. నీ ప్రార్థనకు జవాబునివ్వబోతూ ఉన్నాడు. నీ కన్నీళ్లను తొడవబోతూ ఉన్నాడు. నిశ్చయముగా దేవుని చిత్తము చేయకుండా నీ సొంత ఆలోచన ప్రకారంగా వెళ్ళిపోతున్నావా? నాకంతా తెలుసు, నా జ్ఞానం ఉంది, తెలివితేటలు ఉన్నాయి, నేను అన్ని రంగాల్లో ఆరుతేరి ఉన్నాను, నాకు ఒకటి చెప్పాల్సిన అవసరం లేదని సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, సొంత తలంపుల ప్రకారంగా నీ స్వచిత్తము చేసుకుంటూ ఒకవేళ వెళుతున్నావేమో, పేరు సంపాదించుకోవడానికి ప్రాకులాడుతున్నావేమో, దేవునికి రావలసిన ఘనత రానివ్వకుండా అడ్డుపడుతూ ఉన్నావేమో, జాగ్రత్త. దిగువచ్చిన దేవుడు తారుమారు చేయబోతున్నాడు. నీలో దేవుని చిత్తమే జరగాలి. దేవుని చిత్తమే నీ ఎడల జరగాలి. దేవుని చిత్తమే జరగాలి. అడుగు ప్రభువా, నా ఎడల నీ చిత్తమే సిద్ధించాలి ప్రభువా. నా ఆలోచన కాదు, నా తలంపులు కాదు, నా ఉద్దేశాలు కాదు. యేసయ్యా, నా ద్వారా నీకు పేరు కలగాలి, నా ద్వారా సంస్థకి పేరు కలగాలి ప్రభా. నేను పేరు సంపాదించుకోవడానికి ప్రాకులాడనయ్యా. మీరు మాకు పేరు తెప్పించే దేవుడవయ్యా, ఘనమైన పేరు ఇప్పించే దేవుడవయ్యా. యేసయ్యా, నీకు రావలసిన ఘనత నీకు కలిగేటట్లుగా చేస్తానయ్యా. నోరు తెరిచి ప్రార్థన చేసుకో. నీ కొరకు దిగివచ్చిన దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఆయన ప్రేమనంతా వెల్లడి చేయాలనుకుంటున్నాడు. నిన్ను ఆదరించాలనుకుంటున్నాడు. నేను ధైర్యపరచాలనుకుంటూ ఉన్నాడు. ఇష్టంగా నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఒక్కసారి ఆలోచన చేయి. నిశ్చయముగా నీ కొరకు జీవాహారముగా దిగివచ్చిన దేవుడు నిన్ను జీవింపచేసి నిన్ను అంత్య దినమున లేపి ప్రభు రాకడలో నువ్వు సిద్ధపడినట్లుగా చేయాలని కోరుకున్న దేవుడు ఆయన. ఆయనలో నీలో ఆయన ఏకము ఉన్నట్లుగా, నిలిచి ఉన్నట్లుగా నీ కొరకు దిగివచ్చి ఉన్నాడు ఆయన. ఆయన త్వరగా మేఘ మండలం మీద దిగి రాబోతూ ఉన్నాడు. పెళ్లి కుమార్తెగా మనం సిద్ధపడాలి. పెళ్లి కుమార్తెగా మనం మార్చబడాలి. ఒక తీర్మానంతో కూడిన ప్రార్థన చేసుకుందాం. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. కృపగలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి ఈ లైవ్ ద్వారా నీ మాటలు వినిపింపచేసినందుకే మీకు స్తోత్రం ప్రభువా. పాటలు పాడాం, వాయిద్యాలు వాయించాం, మీ నామాన్ని గణపరిచి ఉన్నాం. మీరు చేసిన మేలును బట్టి స్తుతించి ఉన్నాం, ప్రార్థించి ఉన్నాం అయ్యా. ఈ రాత్రి మాతో మీరు మాట్లాడి ఉన్న ప్రతి మాట కొరకు స్తోత్రం. మా కొరకు మీరు దిగివచ్చిన దేవుడు ప్రభువా. అవును తండ్రి, మా మూలుగుని విని, మా బాధను చూచి, మా కొరకు దిగివచ్చి మమ్మల్ని విడిపించి మమ్మల్ని నడిపించడానికి మీరు వచ్చి ఉన్నందుకు మీకు స్తోత్రం అయ్యా. నీ చిత్తము చేయకుండా మా స్వచిత్తం ప్రకారం నడిపించబడుతున్న మా జీవితంలోకి దిగవచ్చి మీ చిత్తమే మాలో జరుగునట్లుగా మీరు చేయబోతున్నందుకే మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మాతో మాట్లాడడానికి మీరు దిగవచ్చి ఉన్నారు యేసయ్య. మీ ప్రేమను మాతో పంచడానికి, మమ్మల్ని ఆదరించడానికి, ఇష్టంగా మాట్లాడడానికి మీరు దిగవచ్చి ఉన్నారు యేసయ్య. మీకు స్తోత్రాలు. జీవాహారంగా దిగవచ్చి ఉన్నారు. త్వరగా మీరు మా కొరకు దిగి రాబోతూ ఉన్నారు యేసయ్య. మేమందరం కూడా పెళ్లి కుమార్తె సంఘముగా మలచబడి మహిమగల సంఘముగా, మహిమగల రాకడలో మహిమగల రాజా మిమ్మల్ని ఎదుర్కోవడానికి కృప దయచేయమని కోరుతున్నాను. ఎంతమంది అయితే ఈ మాటలు విని ఉన్నారో, తీర్మానం చేసుకుని ఉన్నారో ప్రభా, మనస్సును మార్చుకొని ఉన్నారో, నీ వాక్యానుసారంగా జీవించాలని వారి జీవితాన్ని ప్రభా సమర్పించుకొని ఉన్నారో, వారందరి జీవితాలు దిగివచ్చి ఓకమించిన ఘనకార్యములు చేసి కేవలం మీరు మాత్రం మహిమ పొందమని ఈ లైవ్ కార్యక్రమం అంతటిని కూడా ఆద్యంతం మీరే అధ్యక్షత వహించి నడిపించినందుకై నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియపరుస్తూ యేసు నామములో అడుగుచు ఉన్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి, సముఖం, సమాధానం ఈ లైవ్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ఆయన మాటలు విని తీర్మానం చేసుకున్న వారందరి జీవితంలో ఆయన దిగివచ్చి ఓకమించిన ఘనకార్యములు చేసి రాకడ పర్యంతము నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.